ముందు మొదటి బైబిల్ స్టడీ లేచిన వాల్సిన అవసరం లేదని కూర్చొనే పడదాం. 4 లాంగ్వేజెస్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ 4 లాంగ్వేజెస్లో కూర్చొనే పడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ो उसको रोज पढ़ो, आपने पत्र कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, मसीह का सिर्फ पुस्तक मेरा, मसीह का सिर्फ पुस्तक मेरा. వర్తమానం ఉంది. Praise the Lord, everyone. అందరికీ ప్రైజ్ ది లార్డ్. So let's turn our Bibles to the theme verse in 1 Corinthians chapter 9 and verse 24. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలోని మన మూలాంశం వైపుగా మన బైబిల్ని తీద్దాం. 1 Corinthians chapter 9 verse 24. Let's read together, please. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము దయచేసి అందరము కలిసి చదువుకుందాం. Do you not know that those who run in a race all run, but one receives the prize? Run in such a way that you may obtain it. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious Lord, we thank you for this time that thou hast given us once again in the third day of this Lord youth camp. కృపగల ప్రభువా, ఈ యూత్ క్యాంప్ యొక్క 3వ దినంలో మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయంను బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాం. Lord, we thank you for your presence in this camp. ఈ క్యాంప్లో మీ సన్నిధి ఉంచినందుకై మీకు వందనములు. Lord, we thank you for your love for these youngsters. ఈ యవనస్తుల పట్ల మీరు చూపిస్తున్న మీ ప్రేమకై వందనములు. You have great plans for them. వారి కొరకై మీరు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. Even as the heavens are higher than the earth, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో so high are thy thoughts unto them. వారి పట్ల మీ తలంపులు అంత ఉన్నతముగా ఉన్నవి. And even thy ways are very high than their own ways. వారి మార్గముల కంటే మీ మార్గములు కూడా ఎంతో ఉన్నతమైనవి. We worship you and we thank you, Lord. ప్రభువా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం This profound theme. ఈ యొక్క లోతైన అంశమును బట్టి. And we thank you for all those songs that have been composed in relation to this theme. ఈ అంశముకు సంబంధించి కట్టిన పాటలన్నింటిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. Thank you for the wonderful time of singing. మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన పాటలు పాడే సమయాన్ని బట్టి వందనములు. We believe that you have been glorified and we are certainly edified. మీరు మహిమ పొందినారని, మేము క్షేమాభివృద్ధి పొందినామని నమ్ముచున్నాం. Now as we come around thy precious word, ఇప్పుడు ప్రభువా, మీ ప్రశస్తమైన వాక్యము చుట్టూ మేము చేరి వస్తుండగా we plead and pray that thou may speak to our hearts. మీరు మాతో మాట్లాడాలని మిమ్మల్ని వేడుకొనుచు బ్రతిమాలు కొనుచున్నాం. Every word may be spoken by thee. ప్రతి మాట కూడా మీ ద్వారా పలుకున్నట్లుగా చేయండి. For it's the word that you speak alone that can minister spirit and life. మీరు మాట్లాడే మాటలు మాత్రమే ఆత్మయు జీవమునై ఉన్నవి. Have mercy upon us who are standing before these youngsters. ఈ యవనస్తుల ముందు నిలబడుతున్న మమ్మును మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాం. Without thee we are nothing. మీరు లేకుండా మేము శూన్యమై ఉన్నాం. Use us as your channels. మీ యొక్క మాధ్యమములుగా మమ్మల్ని వాడుకోనండి. Bring blessing to the youngsters here. ఇక్కడ ఉన్న యవనస్తులకు ఆశీర్వాద కారణముగా చేయండి. We still pray for the unsaved to be saved. ఇంకను రక్షణ లేని వారి కొరకు రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాం. All the backslidden to be restored. వెనుక జారిపోయిన వారు తిరిగి సమకూర్చబడాలని ప్రార్థిస్తున్నాం. We also, Lord, we also pray that thou may help us through thy precious word and thy blessed Holy Spirit to bring us
fresh consecration according to the light of thy word. అంతేకాకుండా మీ వాక్య వెలుగులో నూతనమైన ప్రతిష్ఠిత కింద వచ్చినట్లుగా మీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. Thy word may penetrate into the hearts of the young people. మీ వాక్యము ఇక్కడున్న యవనస్తుల హృదయంలోనికి చొచ్చుకొని పోవునట్లుగా చేయండి. It may be sown into their spirits. అది వారి ఆత్మలకు ప్రాణముగా ఉన్నట్లుగా చేయండి. It may be the washing of the water of the word which may cleanse them from every spot, every blemish that is hindering them from running to obtain the prize that you have kept for them. బహుమానము మీరు వారి కొరకై ఏర్పాటు చేసిన బహుమానం పొందినట్లుగా వారు పరిగెత్తుట కొరకై వాక్యం అనే ఉదక స్నానము చేత వారిని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. O Lord, without thee we can do nothing. ప్రభువా మీరు మీకు వేరుగా మేమేమీ చేయజాలము. Who is capable of such a ministry? ప్రభువా ఇట్టి పరిచర్యకు ఎవరు సరిపడవారు? Only thee, Lord. ప్రభువా మీరే సరిపడవారు. Mercy upon us. ప్రభువా మమ్మను కనికరించండి. This time may be eternally profitable. ఈ సమయం నిత్యత్వం కొరకై ప్రయోజనకరంగా ఉన్నట్లుగా చేయండి. Be marked in heaven. ఇది పరలోకములో గుర్తుంచుకొనదగిన సమయంగా ఉంచండి. Thank you for hearing our prayer. మా ప్రార్థన ఆలకించినందుకు వందనములు. Rebuke and bind every power of darkness that may hinder us to be blessed by thy word. In the mighty name of the Lord Jesus Christ. మీ వాక్యము ద్వారా మేము దీవించబడకుండా అడ్డగించేటువంటి ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా గద్దిస్తూ బంధిస్తున్నాం. We bring ourselves under the sprinkling of thy precious blood by faith. విశ్వాసం ద్వారా మమ్మల్నందరినీ మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకొనుచున్నాం. Not even one single person may go out empty from this place. ఈ స్థలం నుండి ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళకుందురుగాక. They may go with this joy that the Lord has visited them. ప్రభు వారిని దర్శించిన ఆనందము పొందుకున్న వారే వారు ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా చేయండి. Lord, we believe that you have heard our prayer. ప్రభువా మీరు మా ప్రార్థన ఆలకించినారని నమ్ముచున్నాం. And we believe that thou will eventually answer our prayer as we pray with thanksgiving, praise, worship and adoration in our hearts in the precious name of our Lord and Savior Jesus Christ. మా హృదయములలో కృతజ్ఞతాస్తుతి ఆరాధన ప్రశంసలతో నిండుకున్న వారమై మీ వద్ద నుండి జవాబు పొందుతారని నమ్ముచు యేసుక్రీస్తు ప్రభువు వారి శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. So Paul is exhorting us or encouraging us to run to obtain the prize. బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలని పౌలు మనలను హెచ్చరిస్తా ఉన్నాడు. Yesterday we saw two ways of running. నిన్నటి దినాన రెండు రకాలైన పరుగులను గురించి మనం చూస్తూ వచ్చినాం. See, this running type may be different for all, for different people. ఈ పరిగెత్తే సమయం అనేది వేరు వ్యక్తులకు వేరుగా ఉంటుంది. Just like in athletes. అది Athletics sports you can see. ఈ యొక్క క్రీడల్లో మనం చూస్తూ ఉంటాం కదా క్రీడాకారులు పరిగెత్తుట. There are some people who run only 100 meters. కొందరు కేవలం 100 మీటర్ల పరుగు పరిగెడతారు. And then there are some who run only 200 meters. మరికొందరు 200 మీటర్ల పరుగు పరిగెత్తారు. Some run 400 meters. మరికొందరు 400 మీటర్లు. And some are experienced running the 400 meters relay. మరికొందరు 400 మీటర్ల రిలే పరుగులో పాల్గొంటారు. And then there are some who run 1500 meters. మరికొందరు 500 1000 మీటర్ల పరుగు కూడా పరిగెడతారు. And then there are this marathon runners. Marathon. అంతేకాకుండా మారథాన్ పరుగు పందాలు కూడా ఉంటాయి. So there are different ways of running. కాబట్టి పరుగులో నానా రకాలు ఉంటాయి. And they have their respective rewards for that. దాని కొరకై వారికి గౌరవప్రదమైన బహుమానాలు కూడా ఉంటాయి. And even as you run, మనం పరిగెత్తేటప్పుడు కూడా as you hear the word of God, you must find out by yourself in the light of God's word in which way you have failed running to fetch the reward. దేవుని వాక్యం ద్వారా మనం పరిశోధించి తెలుసుకోవాల్సింది ఏంటంటే నా పరుగు నేను ఏ విధంగా పరిగెడుతున్నాను, వాక్యానుసారంగా పరిగెడుతున్నానా అనేది చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. So we saw yesterday. కాబట్టి నిన్నటి దినం మనం చూసుకున్నాం two types of running. రెండు రకాలైన పరుగులు. What is that? అదేంటి? Run to be holy. పరిశుద్ధులుగా ఉండుట కొరకైన పరుగు. Are you running to be holy? మీరు పరిశుద్ధులుగా ఉండుట కొరకై పరిగెడుతున్నారా? Have you at least consecrated in the light of God's word? Lord, hereafter I'm going to run to be holy. కనీసము దేవుని వాక్యపు వెలుగులో ప్రభువా ఇక మీద నేను ప్రతిష్ఠించబడిన వాడనే పరిగెడతానని తీర్మానించుకున్నావా? Just like Joseph ran. యోసేపు పరిగెత్తిన రీతిగా. Have you committed yourself? నిన్ను నీవు అలాగా అప్పగించుకున్నావా? A secret prayer, a silent prayer. మౌనంగా రహస్యంగా అలాగ ప్రార్థన చేసావా? So when you hear the word of God, you must keep on praying in your heart. దేవుని వాక్యం విన్నప్పుడు నీవు నీ హృదయంలో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. Because the word of God may come and it may miss you also. ఎందుకంటే దేవుని వాక్యం మీ యొద్దకు వస్తది, అలాగే మిమ్మును దాటుకొని కూడా వెళ్ళిపోవచ్చు. You're not very watchful. It is coming to you very personally, but you may redirect it to somebody else. మీరు ఆ వాక్యం మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఆ వాక్యం ఇంకొకరి యొద్దకు వెళ్ళిపోతుంది. So when you absorb the word
word of God by prayer, కాబట్టి ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యమును మనం స్వీకరించినప్పుడు, Lord, I believe that you are speaking to me. ప్రభువా నీవు నాతో మాట్లాడుతున్నావని నేను నమ్ముచున్నాను. I fail running to be holy. పరిశుద్ధునిగా ఉండినట్లుగా పరిగెత్తుటకైన విషయంలో నేను This is విఫలమయ్యాను. the area in which I have not run for holiness. ఏ విషయంలో నేను పరిశుద్ధుడిగా ఉండుటకు పరిగెత్తట్లేదో, Forgive me, cleanse me. ఆ విషయాల్లో నన్ను క్షమించండి, కడగండి. I surrender myself. నన్ను నేను లోబరుచుకుంటున్నాను. And then you will see the new grace of God now prompting you, provoking you, strengthening you to run holy. అప్పుడు దేవుని కృప అనేది ఒక పరిశుద్ధమైన విధానంలో మిమ్మల్ని బలపరచుట అనేది మీరు చూస్తారు. Even so, when you're reading the word of God, అదే విధముగా దేవుని వాక్యం మనం చదివినప్పుడు కూడా అదే when జరుగుతుంది. you're reading the word of God systematically, you will see God is speaking to you. ఒక వరుస క్రమంలో దేవుని వాక్యం మనం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడట అనేది మనం చూడగలం. If there is some word written there about pride, that means God is convicting you that there's some hidden pride in your life. గర్వమును గురించి ఒక మాట రాయబడింది ఏంటంటే, దేవుడు మన గర్వమును గురించి ఆయా సందర్భాల్లో మనల్ని ఒప్పింపజేసేవాడుగా ఉంటాడు. Take that word and search your heart and you will find out that. ఆ వాక్యమును తీసుకొని మీ హృదయంలో పరిశోధించుకోండి, అప్పుడు మీకు కనబడుతుంది. Why is this word coming there? ఎందుకు ఈ వాక్యం వస్తుంది? In my portion, నా భాగములో what is that pride that is hidden in my heart? నా హృదయంలో దాగి ఉన్న గర్వం ఏంటి? And then he will show you. ఆయన నీకు చూపిస్తాడు. And then you have to confess it. అప్పుడు నువ్వు అది ఒప్పుకోవాలి. Ask his forgiveness and be cleansed by his blood. ఆయన క్షమాపణ కోరుకొని ఆ తర్వాత ఆయన రక్తము చేత కడగబడాలి. See, this is the way you read the word of God with prayer. ఈ విధముగా దేవుని వాక్యము చదివి నిన్ను నీవు ప్రార్థనలో అప్పగించుకోవాలి. And every prayer is going to be answered by God when you read it along with the word of God. దేవుని వాక్యముతో కలిసి ఆ విధంగా చదివినప్పుడు దేవుడు నీ ప్రతి ప్రార్థనకు కూడా జవాబిస్తాడు. Don't be merely searching only for promises in the word of God. దేవుని వాక్యంలో కేవలం వాగ్దానాల కోసం వెతకకండి. What is the Lord speaking to me? What promise he can give? ప్రభువా నీవు నాతో మాట్లాడుతున్నావు, నీవు నాకు ఏ వాగ్దానం ఇస్తావు? First you read the word of God to set right. మొదటగా సరి చేయబడడానికి కొరకై దేవుని వాక్యం చదవండి. To be cleansed by the word of God. దేవుని వాక్యం చేత కడగబడడానికి. And then he will show you even the promise that he has for you, the purposes of your life. ఆ తర్వాత నీ జీవితం కొరకై దేవుడు ప్రణాళిక చేసిన వాగ్దానములను ఆయన నీకు చూపిస్తాడు. You will be hearing his voice very clearly. నీవు ఆయన స్వరమును ఎంతో స్పష్టంగా వింటూ వస్తావు. Through that particular portion that you are reading systematically. నీవు వరుస క్రమంలో చదువుతున్న ఆ లేఖన భాగము ద్వారా. So even when you hear the word of God, కాబట్టి నీవు దేవుని వాక్యమును విన్నప్పుడు కూడా you hear it with prayer. ఎంతో ప్రార్థన పూర్వకంగా వినాలి. Small prayers. చిన్న ప్రార్థనలు. Lord, this word is convicting me. ప్రభువా ఈ మాట నన్ను ఒప్పింపజేస్తుంది, Forgive me. నన్ను క్షమించండి. Yes, Lord. అవును ప్రభువా, I have committed this sin. నేను ఈ పాపం చేశాను, I have not run to be holy. నేను పరిశుద్ధంగా ఉండినట్లు పరిగెత్తలేదు. Recently I ran that way and I defiled myself. కారణం ఏంటంటే నేను ఆ మార్గంలో పరిగెత్తి నన్ను నేను అపవిత్రపరుచుకున్నాను. Help me to forsake that way. ఆ యొక్క మార్గమును విడిచిపెట్టడానికి నాకు సహాయం So చేయండి. as you small prayers, as you hearing the word of God, ఆ విధంగా దేవుని వాక్యం విన్నప్పుడు చిన్న చిన్న ప్రార్థనలు చేసుకుంటూ రావాలి. now that's going to profit you. అది నీకు లాభం చేకూరుస్తుంది. Otherwise you will be hearing so much, you will forget what you heard earlier. లేకపోతే ఎంత విన్నప్పటికీ కూడా ముందు విన్నది మర్చిపోతూ ఉంటావు. And God would have spoken something very earlier itself. ఒకవేళ ముందే దేవుడు ఏదైనా వాక్యం మాట్లాడినాడు అనుకోండి, that would have been your portion for this entire message. ఈ యొక్క వర్తమానం అంతటికి అదే నీ భాగమై ఉండొచ్చు. So remember this. కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకోనండి. Always mingle prayer with the word of God. అన్ని వేళలా దేవుని వాక్యమును ప్రార్థనతో మిళితం చేసి చూడాలి. That is mingling faith with the word of God. అప్పుడు దేవుని వాక్యం పట్ల విశ్వాసం కలుగుతుంది. And the Bible says when you mingle faith with the word of God that you are hearing, it becomes effectual in your life. బైబిల్ ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడైతే ఆ వాక్యపూర్వకంగా మనం దాన్ని విశ్వాసంతో అంగీకరిస్తామో అది నీ జీవితంలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. So God is speaking. You must sit here with that particular consciousness and faith that God is speaking to you. కాబట్టి అటువంటి స్పృహతో నీవు ఇక్కడ కూర్చున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ వస్తాడు. He is speaking to you in a very personal way. ఎంతో వ్యక్తిగతమైన రీతిలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. And only when you have come to that understanding, అట్టి గ్రహింపులోనికి నీవు వచ్చినప్పుడే even the entire message may be profitable for you. వర్తమానం అంతా కూడా నీకు మేలుకరంగా ఉంటుంది. So we all fail in running to be holy. మనందరము కూడా పరిశుద్ధులుగా ఉండుట కొరకైన పరుగు విషయంలో విఫలమవుతున్నాం. If we are humble to ourselves, we are really humble, మనల్ని మనం యథార్థంగా దీనులుగా చేసుకోవాలి. and we are honest to ourselves, మనల్ని మనం యథార్థంగా ఉన్నప్పుడు we all will accept that. మనందరము కూడా దాన్ని అంగీకరిస్తాం. Lord, I failed to run to be holy like Joseph. ప్రభువా యోసేపు వలె పరిశుద్ధునిగా ఉండే విషయంలో, ఆ విధంగా పరిగెత్తే విషయంలో నేను విఫలమయ్యాను. What about that mobile?
ఆ మొబైల్ That program in the mobile. మొబైల్లో ఉన్న ఆ ప్రోగ్రామ్ సంగతి ఏంటి? Your eyes, suddenly your eyes fall into something rubbish there. నీ కన్నులు అక్కడున్న ఏదో చెత్త వైపుగా నీ కన్నులు పడతాయి. Is your eyes running away from it or getting stuck to it? అప్పుడు నీ కన్నులు అక్కడి నుండి పక్కకు తిప్పుకుంటున్నావా లేకపోతే దానిలో ఇరుక్కున్నట్లుగా చేస్తున్నావా? Are you halting in that sin? ఆ పాపంలోనే నీవు తచ్చాడుతున్నావా Or you are hurrying away from that sin? లేకపోతే ఆ పాపం నుండి పారిపోతున్నావా? Ask yourself. నిన్ను నీవు అడుగు. Many times your eyes are attracted to something that is, so vulgar in the mobile. చాలా సార్లు మొబైల్లో అసభ్యకరంగా ఉండే వాటి వైపుగా ఆకర్షితులం అవుతుంటాం. It's not necessary that you physically run away from the sin. It's your eyes, your mind that gets stuck up to that. ఇదేదో పాపము నుండి భౌతికంగా పరిగెత్తడం కాదు, కానీ నీ కన్నులు అందులోని ఇరుక్కోకుండా పరిగెట్టాలి. I'm not saying you mustn't buy a mobile at all. నేనేమన్నానంటే మొబైల్ అసలు కొనొద్దని చెప్పట్లేదు. And I'm not saying that you shouldn't have any internet or all these things. ఇంటర్నెట్ ఇవన్నీ కలిగి ఉండవద్దని కూడా చెప్పడం లేదు. వైఫై. But I would like to suggest that you learn how to hurry away from sin, run away from sin, even in your mind and in your eyes. నీ మనసులో నీ కన్నుల ఎదుట ఆ పాపము నుండి ఎలా మళ్ళుకోవాలనో లేదా ఎలా పరిగెత్తాలనో నీవు నేర్చుకుంటూ రావాలి. That way, how many times we have failed? ఆ విషయంలో నీవు ఎన్నిసార్లు తప్పిపోయావు? Instead of hurrying away, we halted in that sin. పారిపోవాల్సిన వద్దకి బదులుగా నీవు దాంట్లో తచ్చాడుతూ అక్కడే నిలిచి ఉండిపోయావు. And somebody said the first time your eyes fall upon something vulgar, it is not sin. ఎవరో అన్నారు కదా, అసభ్యమైన దాని మీద మొదటిసారిగా నీ కన్నులు పడ్డాయనుకోండి అది పాపమేం కాదు. But the second time, అయితే రెండవసారి you still want to know more about it. ఇంకా దాని గురించి అధికంగా తెలుసుకోవాలనుకుంటే Instead of hurrying away, you halt there. అక్కడ నుంచి పారిపోవడానికి బదులుగా అక్కడే నిలిచి ఉంటే Immediately it catches attention in your mind. వెంటనే అది నీ ఏకాగ్రతను పట్టేస్తుంది. And now your mind is also there. ఆ తర్వాత మనసు కూడా పెడతావు. It halts your mind also and your thoughts there. అక్కడ నీ ఆలోచనలు నీ మనసును అది పట్టివేస్తుంది. Therefore there it is slowly getting corrupted. ఆ తర్వాత మెల్లగా భ్రష్టు పడుతూ వస్తాం. Then that thought comes into your emotion. ఆ ఆలోచన నీ మనసులోనికి వస్తుంది. You have an emotion in your soul. నీ ప్రాణములో కొంత భావోద్వేగం ఉంటుంది కదా. So it slowly it becomes a desire. మెల్లగా అది కోరికగా మారుతుంది. And the desire becomes a decision later on. ఆ కోరిక తీర్మానముగా మారి అది చేయనట్లుగా చేస్తుంది. It seeps into your will and it becomes a decision. అది నీ ఇష్టముగా మారి ఆ తర్వాత నీ తీర్మానాన్ని మార్చిస్తుంది. So run to be holy. కాబట్టి పరిశుద్ధుడిగా ఉన్నట్లుగా పరిగెత్తాలి. Do not halt in sin. పాపములో నిలిచి ఉండవద్దు. Look at Joseph, he ran away. యోసేపును చూడండి, తాను పరిగెత్తిపోయాడు. That is why Paul writes to Timothy, you flee away from youthful lust. అందుకే పౌలు తిమోతికి రాస్తూ అంటాడు కదా, యవనేచ్ఛల నుండి పారిపోము అంటాడు. Flee away from youthful lust. యవనేచ్ఛల నుండి పారిపోవాలి. You don't have time. సమయం లేదు. You will easily be captured and you will also be ensnared there. సులువుగా దానికి పట్టబడతావు, అక్కడే ఉండిపోతావు. In that way we have failed to run to be holy. అలాగూ పరిశుద్ధులుగా ఉండుట కొరకైన పరుగు విషయంలో విఫలమవుతావు. How many times our mind has been halting there? ఎన్నిసార్లు మన మనసు అక్కడే నిలిచిపోయింది. Slowly it gets sunk there. మెల్లగా దానిలోనికి మునిగిపోతూ వస్తాం. And then we see that seeping into our emotions and kindles desires, sinful desires, and you yield to those sinful desires. ఆ తర్వాత అది మన భావోద్వేగంలోనికి వచ్చి మన కోరికగా మారి ఆ కోరికకు లోబర్చుకున్నట్లుగా చేస్తుంది. So Joseph ran to be holy. కాబట్టి యోసేపు పరిశుద్ధుడిగా ఉన్నట్లుగా పరిగెత్తాడు. Then we saw the second thing. ఆ తర్వాత రెండో సంగతి చూసాం. What is that? ఏంటది? అబ్రహాము. What did he do? ఆయన ఏం చేశాడు? He ran to honor God. దేవుని ఘనపరచడానికి పరిగెత్తాడు. He ran to honor God. దేవుని ఘనపరచడం కొరకు పరిగెత్తాడు. Like a young man. యవనస్తుని వలె. How old was he? తన యొక్క వయసు ఎంత? Almost 100 years old. దాదాపుగా 100 ఏండ్ల వాడు. But he runs like a young man to honor God. అయినప్పటికీ కూడా యవనస్తుని వలె దేవుని ఘనపరచడం కొరకు పరిగెత్తాడు. Have you made a decision in that? Are you running to honor God? నీవు దేవుని ఘనపరచడం కొరకు పరిగెడుతున్నావా? Last Sunday, okay, it's okay. Last Sunday you came late to the house of God. Last Sunday you came late to the house of God. గత ఆదివారం సరే ఏదో మందిరానికి ఆలస్యంగా వచ్చావు. But have you made a decision? అయితే నీవు తీర్మానం తీసుకున్నావా? Lord, this Sunday, ప్రభువా ఈ ఆదివారము I'm going to run to the house of God. నేను దేవుని మందిరానికి పరిగెత్తుకొని వస్తాను. You look at King David. రాజైన దావీదును చూడండి. You see in Psalm 122. 122వ కీర్తనలో చూస్తాం కదా. Psalm 122. 122వ కీర్తన. And verse 1. మొదటి వచనము. Let's read together please. I was glad. Psalm 122:1. I was glad when they said to me, let us go into the house of the Lord. Verse 2. Our feet have been standing within your gates, O Jerusalem.
Can you understand what it is? అదేదో మీకు అర్థమైందా? The gates of Jerusalem are not yet opened. యెరూషలేము యొక్క గుమ్మములు ఇంకా తెరవబడలేదు. But these people have already come there. అయితే అప్పటికే ఆ ప్రజలు అక్కడికి వచ్చారు. Already much earlier they come for worship. చూడండి, ఆరాధించడానికి ఎంత ముందుగా వారు వచ్చారు. And they are standing outside the gates of Jerusalem. వారు యెరూషలేము గుమ్మముల బయట నిలబడినారు. They are waiting for the gates to open. గేట్లు తెరవబడాలని, గుమ్మములు తెరవబడాలని ఎదురు చూస్తున్నారు. So they could go inside. తద్వారా వారు లోపలికి వెళ్ళాలని. At a particular time it will open. ఒక సమయంలో తెరవబడుతుంది. So they were so early. వాళ్ళంతా ముందుగా వచ్చారు. So they informing Jerusalem, we are standing at your gates. యెరూషలేముకి ఏం చెప్తున్నారంటే, మేము ఇక్కడ గుమ్మముల ఎదుట నిలబడి ఉన్నామని చెప్తున్నారు. They had already come there. అప్పటికే అక్కడికి వచ్చారు. And this is a psalm written by David. ఇది దావీదు రాసిన కీర్తన. He was saying, I was glad. తను అంటున్నాడు, నేను సంతోషించి తిని. When they said to me, వారు నాతో అనినప్పుడు, let us go into the house of the Lord. యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని నేను అనినప్పుడు. You see, when children go to school, చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, when the first bell rings, first bell is ringing for the first period. మొదటి బెల్ కొడతారు కదా, అప్పుడు Of course they're a little bit fresh and they go inside the classroom. కొంత తాజాగా పాఠశాలలోకి వెళ్తారు, క్లాస్ రూమ్ లోకి. When the lunch bell rings, they're very happy. భోజనం బెల్ కొట్టగానే చాలా సంతోషిస్తారు. Again the afternoon session begins. మరలా మధ్యాహ్నం సెషన్ ఆరంభమవుతుంది. two periods more. మరలా 2 పీరియడ్లు ఉంటాయి. Now they're waiting. ఇప్పుడు వారు ఎదురు చూస్తున్నారు. Last period. చివరి గంట. They were looking at the watch. వాచ్ వైపు The చూసుకుంటారు. teacher is still going on with the class teaching. టీచర్ ఇంకా పాఠం చెప్తూనే ఉంటారు. But all the children are slowly they're putting the books inside the bag. పిల్లలందరూ కూడా మెల్లగా తమ పుస్తకాలు బ్యాగ్లలో పెట్టుకుంటూ ఉంటారు. Their ears are all tuned towards a bell. వారి చెవులన్నీ కూడా ఎప్పుడెప్పుడు గంట కొడతారని ఆ వైపే ఉంటాయి. When will the last bell ring? చివరి బెల్ ఎప్పుడు కొడతారా అని. When will the last bell? So almost every class is the same. కాబట్టి ప్రతి తరగతిలో కూడా అదే విధంగా ఉంటుంది దాదాపుగా. And the moment the last bell rings, కాబట్టి చివరి బెల్ కొట్టగానే you will see a big shout all over the school or every classroom. ప్రతి క్లాస్ రూమ్ లో కూడా పెద్ద కేకలు వేసుకుంటూ పరిగెడతారు. Big shout is there. పెద్ద అరుపులు అరుచుకుంటూ What is వెళ్తారు. the shout? ఆ కేకలు ఏంటి? Oh, let's go home. ఇంటికి వెళ్దాం అని పరిగెడతారు. So even so David, అదేలాగిన దావీదు 6 కూడా days he had been sitting in his office. ఇక్కడ తాను ఇక్కడ కూర్చొని ఉన్నాడు. In his sitting on his throne. తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. So many responsibilities of the country. తన యొక్క రాజ్య పాలన అంతా చూసుకుంటున్నాడు. He is a king there. తను అక్కడ రాజు అయి ఉన్నాడు. But he is always waiting for the last day. అయితే అన్ని వేళలా కూడా చివరి రోజు కొరకు ఎదురు చూస్తున్నాడు. The Sabbath day. శనివారం ఎప్పుడు వస్తుందా? When he can go to the house of the Lord. ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్తానా అని. Of course he is a very responsible person. ఏది ఏమైనా తాను ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. All the time looking at his watch. అన్ని వేళలా వాచ్ చూసుకుంటున్నాడు. When will the last bell ring? చివరి బెల్ ఎప్పుడు కొడతారా? I can jump from my throne and run to the house of the Lord. నా సింహాసనము మీద నుండి గంతులు వేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్దామని. When I was glad when they told me, వారు నాతో అనినప్పుడు నేను సంతోషించి, let us go into the house of the Lord. యెహోవా మందిరమునకు వెళ్దాము. Is that the joy you have? నీలో ఈ ఆనందం ఉందా? Oh, when is Sunday coming? కేవలం ఆదివారం వస్తున్నావు. Oh, when will it come? ఎప్పుడు వస్తున్నావు? And then when Sunday comes, ఆదివారం వచ్చినట్లయితే so happy. చాలా సంతోషిస్తాం. Are you? అలాగున్నావా? Are you happy? నీవు సంతోషంగా ఉన్నావా? Or as the mother has to drag you out of your bed? లేకపోతే తల్లి నిన్ను పడక మీద నుండి ఈడ్చుకొని రావాలనా? So here we see this man who had consecrated himself so much. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఎంతో ప్రతిష్ఠ చేసుకున్నాడు తను తాను. He said, I was glad when they told me, he was not glad when they told him, let us go to the cinema theater. అంటున్నాడు కదా, సినిమా థియేటర్కి వెళ్దాం అన్నప్పుడు నేను సంతోషించడం లేదు తను. Of course he was a godly person. తాను దైవభక్తి కలిగిన వ్యక్తి. And many of you are born again. మీలో చాలా మంది తిరిగి జన్మించి ఉండవచ్చు. Only if you are not born again and somebody invites you to a cinema theater with a free ticket, you will be happy. మీరు ఒకవేళ తిరిగి జన్మించకపోతే ఎవరైనా ఫ్రీ టికెట్ తీసుకొని మిమ్మల్ని సినిమాకి రమ్మని పిలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. But a truly born again person, అయితే నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తి అయితే he has నిజంగా no interest in all these things. వీటి వైపుగా నీకు ఆసక్తి ఉండదు. He said, you go man. నీవు అంటావు మీరు వెళ్ళండి, I am not joining you. నేను మీతో కలుసుకొనను. But the desire to come to the house of the Lord. అయితే దేవుని మందిరానికి రావాలనే ఆశ ఉంటుంది. Check yourself. నిన్ను నీవు సరి చూసుకో. Are you glad? నీవు సంతోషిస్తున్నావా? Is it like the last bell in your class? ఈ యొక్క తరగతి గదిలో చివరి బెల్ వలే ఉంటుందా? And you say, I'm going home. నేను ఇంటికి వెళ్తున్నాను. And what did David say? దావీదు అంటాడు, oh, let us go to the house of the Lord. యెహోవా మందిరమునకు వెళ్ళుదము. He joined with that crowd and he ran. ఆ సమూహంతో కలిసి పరిగెడుతున్నాడు. And they came before time. వారు సమయానికి ముందే వచ్చారు. They were standing outside the gates of Jerusalem. యెరూషలేము యొక్క గుమ్మముల బయట నిలబడ్డారు. And giving a call to Jerusalem. యెరూషలేమునకు వారిని పిలుస్తున్నారు. We are standing outside. మేము బయట నిలబడి ఉన్నాము. You still have not opened the gates. మీరు ఇంకా గుమ్మములు తెరవలేదు. Please open the gates. దయచేసి గుమ్మములు తెరవండి.
Very few people come before time to the house of the Lord. దేవుని మందిరానికి చాలా తక్కువ మంది మాత్రమే సమయానికి ముందు వస్తారు. Because the youngsters, when you practice this, కాబట్టి యవనస్తులుగా దీన్ని అభ్యాసం చేసినప్పుడు God watches everything. దేవుడు ఇదంతా చూస్తూ ఉంటాడు. What time you are coming to the house of the Lord? దేవుని మందిరానికి నువ్వు ఏ సమయానికి వస్తున్నావు? It speaks about honoring Him. అది ఆయనను ఘనపరచుటను సూచిస్తుంది. Coming on time and coming before time speaks about honoring God. సమయానికి వచ్చుట ఇంకా సమయానికి ముందే వచ్చుట అనేది దేవుని ఘనపరచినట్లు. You see in Psalm 65 65వ కీర్తనలో మనం చూస్తే and verse 1. మొదటి వచనము. Psalm 65 verse 1. 65వ కీర్తన మొదటి వచనం. Shall we read that together? అందరం కలిసి చదువుకుందామా? Praises awaiting you, O God in Zion, and to you the vow shall be performed. చెల్లింపవలసి ఉన్నది. Praise is waiting for you, O God in Zion. దేవా సియోనులో స్తుతి చెల్లించుట నీకు మౌనముగా ఉండుటై అంటున్నాడు. Have you read this verse? ఈ వచనం చదివినారా? Have you understood that? మీకు అది అర్థమైందా? What is written there? అక్కడ ఏం రాయబడింది? The people of God have already come to the house of God. దేవుని ప్రజలు అప్పటికే దేవుని ఇంటికి వచ్చారు. The hearts are all filled with praises for God. వారి హృదయములంతా కూడా స్తుతులతో నిండిపోయి ఉన్నాయి. If 9:30 is the worship service, 9:30కు ఆరాధన ఆరంభమవుతుందంటే these people have come even 9:20. ఈ ప్రజలు 9:20కే వస్తున్నారు. And they're all waiting. వారందరూ ఎదురు చూస్తున్నారు. When will this opportunity be given for me to praise God? దేవుని స్తుతించడానికి నాకెప్పుడు అవకాశం ఇవ్వబడుతుందా? So praise is already waiting for the Lord. కాబట్టి స్తుతులు అప్పటికే దేవుని కొరకు ఎదురు చూస్తున్నాయి. And they know about their Lord. వారికి తమ దేవుని గురించి తెలుసు. He will always be on time. ఆయన అన్ని వేళలా సకాలంలో ఉంటాడు. He will never even be a single minute late. ఆయన ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడు. 9:30 means he'll enter. 9:30 కంటే సరిగ్గా వస్తాడు ఆయన. So they were waiting with praises in their hearts. కాబట్టి వారి హృదయములు స్తుతిలతో నిండినవై వారు ఎదురు చూస్తున్నారు. And he comes at 9:30 and people are, their hearts are bubbling with praise. ఆయన 9:30కు వస్తాడు. రాగానే వారి హృదయములు ఆనందంతో ఉప్పొంగుతూ ఉన్నాయి. These people had come running to the house of God. ఈ ప్రజలు దేవుని ఇంటికి పరిగెత్తుకొని వస్తున్నారు. They are people who honor God. వారు దేవుని ఘనపరచువారు. But in these days we see అయితే ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా, people have lost their desire to honor God. ప్రజలు దేవుని ఘనపరచాలనే కోరిక పోగొట్టుకున్న వారుగా ఉన్నారు. Except for a few people. కేవలం కొద్ది మంది మాత్రమే. And we praise God for such people. అట్టి వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. We thank God for such people. అట్టి వారిని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాం. They are great in the sight of God. వారు దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉన్నారు. They are the only people who are really honoring God. వారు మాత్రమే నిజముగా దేవుని ఘనపరచువారు. They are running and coming before time to honor God. వారు దేవుని ఘనపరచుట కొరకై పరిగెత్తుకుంటూ సమయానికి ముందుగానే వస్తున్నారు. Their hearts are prepared. వారి హృదయములు సిద్ధపరచబడ్డాయి. And bubbling with praises for God. దేవుని కొరకైన స్తుతులతో ఉప్పొంగుతూ ఉన్నాయి. But then the servant of God is there. He starts the meeting at 9:30. అప్పుడు దేవుని సేవకుడు 9:30కు ఆరంభిస్తాడు. And slowly people come. అప్పుడు మెల్లగా ప్రజలు వస్తారు. First song is over. మొదటి పాట అయిపోయింది. Second song is over. రెండవ పాట అయిపోయింది. Third song is over. మూడవ పాట కూడా అయిపోయింది. Worship's message is over. వర్తమానం అయిపోయింది. Then also people keep on coming. అప్పుడు కూడా ప్రజలు వస్తూనే ఉంటారు. You may come to the house of God, but you have failed to run to come to honor God. అయితే నీవు అలాగ రావచ్చు, కానీ దేవుని ఘనపరిచే విషయంలో నీవు విఫలమవుతున్నావు. So think about this. దీని గురించి ఆలోచించు. Have you made a decision? నీవు తీర్మానం తీసుకున్నావా? You have been failing. నీవు విఫలమవుతున్నావా? Lord, I have also failed to run to honor you. ప్రభువా, నిన్ను ఘనపరిచే విషయంలో నేను సఫలం కాలేకపోతున్నాను. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. Please wash me with your blood. దయచేసి నీ రక్తంతో నన్ను కడగండి. Stir up my heart. నా హృదయాన్ని I పురుకొల్పండి. must run to honor you. నేను నిన్ను ఘనపరచుట కొరకై Make the పరిగెత్తాలి. decision before you heard further. ఇక ముందు ఆ తీర్మానం తీసుకోనండి. Then the third way of running is ఆ తర్వాత మూడవ విధానంలో పరిగెత్తడం ఏంటంటే, run to be heroic for God. దేవుని కొరకై ధీరోదాత్తుడిగా ఉండుట కొరకైన పరుగు. You need to run to be heroic for God. దేవుని కొరకై ఒక వీరుని వలె ఉండుట. Now when we see in the life of David again, దావీదు జీవితంలో మరలా మనం చూస్తూ వస్తాం కదా, a good example for many things. చాలా విషయాల్లో ఆయన చక్కటి మాదిరిగా ఉన్నాడు. When you learn how to honor God, you will be also heroic for God. దేవుని ఎలా ఘనపరచాలో తెలుసుకుంటే నీవు కూడా అలా వీరుని వలె ఉంటావు. So 1 Samuel chapter 17 మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం and verse 48. 48వ వచనం. 1 Samuel chapter 17 verse 48. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 48వ వచనం. Shall we read together please? అందరం కలిసి చదువుకుందామండి దయచేసి. So it was when the Philistines arose and came and drew near to meet David, that David hurried and ran towards the army to meet the Philistine. Look at that. అక్కడ చూడండి, David ran దావీదు పరిగెడుతున్నాడు towards the army to meet the Philistine. ఫిలిష్తీని ఎదుర్కొనుటకై ఆ సైన్యము తట్టు త్వరగా పరిగెడుతున్నాడు. This is running to be heroic for God. ఇది దేవుని కొరకై ఒక వీరుని వలె ఉండుట కొరకైన పరుగు. Everyone likes to be a hero, very especially the young men. ప్రతి ఒక్కరు కూడా వీరుని వలె ధీరుని వలె ఉండాలనుకుంటారు కదా, ప్రత్యేకంగా యవనస్తులు. They often lift their collars like this.
వారు చాలా తరచుగా కాలర్ ఇట్లా పైకెత్తుతూ ఉంటారు. And there are heroes for them. వారికి వారు హీరోలుగా అనుకుంటుంటారు. For the unsaved people in the world, లోకంలో రక్షించబడిన వారికి అయితే so many heroes in the cinema, in the cine field. సినీ ప్రపంచంలో ఎంతో మంది హీరోలు ఉంటారు. But the Lord wants you to be a hero, spiritual hero. అయితే దేవుడు నిన్ను ఆత్మ సంబంధమైన వీరునిగా ఉండాలని కోరుతున్నాడు. He wants you to run to be heroic for God. దేవుని కొరకై ఒక వీరుని వలె పరిగెత్తాలని కోరుకుంటున్నాడు. So here we could see ఇక్కడ మనం చూడగలము, David was running to fight against Goliath. దావీదు గొల్యాతుతో పోరాడడానికి పరిగెడుతున్నాడు. He ran. Why did the Holy Spirit inspire and write that word ran? ఎందుకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి పరిగెత్తి ఉన్నాడు అని రాసించాడు? See, when the Holy Spirit writes something, it means there's some meaning in it. పరిశుద్ధాత్ముడు ఏదైనా అలాగ రాసించాడంటే దానికి ఏదో అర్థం ఉందని అర్థం. When other people were all falling back, ప్రజలందరూ కూడా వెనకడుగు వేస్తున్నప్పుడు, when other people were all silent, ఇతరులందరూ కూడా మౌనంగా ఉన్నప్పుడు, when other people did not want to risk their lives, ఇతరులు తమ ప్రాణాన్ని ఆపదలో పెట్టుకోవాలని అనుకున్నప్పుడు, when almost everyone wanted to save themselves, అందరూ కూడా తమ్మును తాము రక్షించుకోవాలనుకున్నప్పుడు, they didn't care about the armies of God. దేవుని యొక్క సైన్యమును దీని లక్ష్య పెట్టకుండా They వెళ్తున్నాడు. did not care about the name of the Lord. దేవుని నామమును పట్టించుకోవడం లేదు. It was at this time this man runs to be heroic for God. ఆ సమయంలో ఈ వ్యక్తి దేవుని కొరకై ఒక వీరుని వలె పరిగెడుతున్నాడు. The giant had come there, this Philistine giant. ఈ ఫిలిష్తీయుడి యొక్క ఆజానుబాహుడు అక్కడికి He వచ్చాడు. was standing there తను అక్కడ నిలబడ్డాడు. and mocking, అపహాస్యం చేస్తూ హేళన చేస్తూ ఉన్నాడు. mocking the people of God. దేవుని ప్రజలను హేళన చేస్తున్నాడు. You say you have a big God. అంటున్నాడు కదా, మీరు గొప్ప దేవుడు అంటున్నారు. You say your God is a true God. మీ దేవుడు నిజమైన దేవుడు అంటున్నారు. You say your God is an almighty God. మీ దేవుడు సర్వశక్తి గలవాడు అంటున్నారు. And all wise God. అంత సర్వజ్ఞాని And అనుకుంటున్నారు. you say you are the armies of the living God. ఆయన జీవం గల దేవుని సైన్యం ఉంది అనుకుంటున్నారు కదా. Where is the guts that you have? అలాగూ మీకు ధైర్యం ఎక్కడ ఉంది? Come and fight against me. వచ్చి నాతో పోట్లాడండి. He was inviting, but all these people were trembling. ఈ ప్రజలందరినీ రమ్మని అలా పిలుస్తూ ఉంటే ఈ ప్రజలందరూ వణుకుతూ ఉన్నారు. All these young people in the army, they were all shivering in their pants. సైన్యములలో ఉన్న యవనస్తులందరూ కూడా వణుకుతూ ఉన్నారు. Because everyone was looking at the stature of this giant. ఎందుకంటే ఈ యొక్క ఆజానుబాహుని ఆకారం వైపు చూస్తున్నారు వారు. They did not open their mouth. వారు తమ నోరు తెరవడం లేదు. They wanted to be silent. వారందరూ మౌనంగా ఉండిపోతున్నారు. Nobody wanted to come forward or commit himself. ఎవరు కూడా ముందుకొచ్చి ఆయన ఎదుటికి రావాలనుకోవడం లేదు. It was at this time that David came in the front. ఆ సమయంలో దావీదు ముందుకొచ్చాడు. See, people are very, very clever in these days. చూడండి, ఈ దినాల్లో ప్రజలు ఎంతో తెలివైన వారుగా ఉన్నారు. When it's not going to hurt them, వారికి హాని జరగకపోతే, when it's not going to bring any insult to them, వారికి ఏమాత్రం అవమానం జరగడం లేదంటే, when they don't have to risk their lives, వారు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదనుకుంటే, then they push themselves forward. అప్పుడు వారు తమంతట తాము ముందుకెళ్తారు. They want fame and name. వారికి పేరు ప్రఖ్యాతులు కావాలి. They want power and position. వారికి బలము అధికారం కావాలి. For that they will push themselves in the front. దాని కొరకై ముందుకెళ్తారు. But in case, అయితే see, this also was a very great thing for David. అది దావీదుకు కూడా గొప్ప సంగతే. We may say, why did he come and interfere in this matter? మనం అనుకోవచ్చు, తాను ఎందుకు వచ్చి ఈ విషయంలో నిమగ్నం కావాలా? Did he want to make himself a big man? తనను తాను గొప్ప వ్యక్తిగా చేసుకోవాలనుకున్నాడా? Not at all. ఎంత మాత్రం కాదు. He knew the consequences of coming forward. ముందుకు వచ్చుట వెనుక ఉన్న పరిణామాలు ఏంటో తనకు తెలుసు. When all people, including the king, ప్రజలందరూ రాజుతో సహా was falling back, వారందరూ కూడా వెనకడుగు వేస్తున్నారు. they knew the consequences. పరిణామాలు ఏంటో వారికి తెలుసు. This man will easily defeat us. ఈ వ్యక్తి సులువుగా మమ్మల్ని ఓడించేస్తాడు. We will be killed in the war. యుద్ధంలో battle. యుద్ధంలో మేము చంపబడతాము. We will be killed there. అక్కడ మనం చనిపోతాము. Better not open our mouths. కాబట్టి మనం నోరు తెరవకుండా Better ఉందాం. not to come forward. మనం ముందుకెళ్ళొద్దు. They were very clever people. వారు ఎంతో తెలివైన వారు. Very clever people. చాలా తెలివైన వారు. There are so many in the church today. సంఘంలో ఈ దినాల్లో చాలా మంది ఉంటారు. Even young people are rising up. యవనస్తులు కూడా ఎదుగుతూ ఉన్నవారు. They want power and position in the house of God. వారికి కూడా దేవుని మందిరంలో ఆ యొక్క అధికారము పదవి కావాలా. But when you think about the disciples, అయితే శిష్యులను గురించి ఆలోచించినప్పుడు there was always a fight between them. వారి మధ్యలో ఎప్పుడు ఒక పోట్లాట ఉండేది. Who will be the greatest? ఎవరు గొప్పవారు? Who will be the greatest? ఎవరు గొప్పవారు? But after the Lord was crucified, అయితే ప్రభు సిలువ వేయబడిన తరువాత, and they did not know he had risen also, వారికి ఆ దర్శనం కూడా కలగలేదు. they all were gathered in the house. వారందరూ ఒక ఇంటిలో కూడుకున్నారు. In a room. ఒక గదిలో.
great fear in their hearts. వారి హృదయంలో గొప్ప భయం ఉంది. And when the Lord Jesus Christ came, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు they said, okay, Lord, you take the center place. అన్నారు కదా, ప్రభువా మీరు వచ్చి కేంద్ర స్థానం తీసుకోండి. Nobody wanted to take the center place on that day. ఆ దినాన ఎవరు కూడా కేంద్ర స్థానం తీసుకోవడానికి ఇష్టపడలేదు. Nobody wanted to take the first place on that day. ఎవరు కూడా ఆ దినంలో మొదటి స్థానం తీసుకోవాలనుకోలేదు. Because they knew the risk of it. ఎందుకంటే దాని వల్ల ఉన్న ఆపదేంటో వారికి తెలుసు. In case they say next is Peter, catch him. ఒకవేళ తర్వాత పేతురు అనుకుంటే అతన్ని పట్టుకోండి. We already crucified Jesus Christ. ఇప్పటికే యేసు ప్రభువుని సిలువ వేశారు. Who is the next leader? తర్వాత పేతురు ఎవరు? Assistant leader. తర్వాత అసిస్టెంట్ నాయకుడు. Catch him. అతన్ని పట్టుకోండి. That means అనగా Peter will be caught. తాను పట్టబడతాడు. Next to him James and John will be caught. తర్వాత యాకోబు యోహానులు పట్టబడతారు. So they did not want to take the first place now. కాబట్టి వారందరూ కూడా మొదటి స్థానం They were తీసుకోవాలనుకోలేదు. all keeping away. వారందరూ వెనక్కి వెళ్తున్నారు. Very clever people they are. చాలా తెలివైన వారు. So here we see David. కాబట్టి ఇక్కడ మనం దావీదుని చూస్తున్నాం కదా. When he comes to the battlefield, తాను యుద్ధ భూమి నుండి వచ్చినప్పుడు he did not come for this particular purpose. తాను ఒక నిర్దిష్టమైన ఈ ఉద్దేశంతో రావట్లేదు. His father had sent him with an errand. తన తండ్రి ఒక పనితో పంపించాడు. To give some food to his brothers. తన అన్నలకు ఆహారం ఇచ్చుట కొరకు. Therefore he come there. అంచేత తాను వచ్చాడు. And when he saw this giant Philistine challenging the people of God, ఈ యొక్క ఆజానుబాహుడైన ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను సవాలు చేస్తుంటే చూసి, and defying the name of the Lord Jesus Christ, దేవుని నామమును దూషిస్తుంటే చూసినాడు. he was angry. He was getting angry. తనకు కోపం వస్తా ఉంది. And he got more angry when he saw the armies of the Lord all trying to hide themselves. ఈ యొక్క దేవుని సైన్యం అంతా కూడా వెనక్కి వెళ్తుంటే తినెంతో ఉగ్రుడవుతున్నాడు. Each one is thinking about his wife and his children. తను తప్పక తన భార్య పిల్లల గురించి ఆలోచించి ఉంటారు. If I die in the battlefield, అయితే నేను యుద్ధ భూమిలో ఉన్నాను. what will happen to my wife? దేవుడు నా భార్యకి ఏమవుతుంది? What will happen to my children? నా పిల్లల సంగతి ఏమవుతుంది? Who will feed them? వారిని ఎవరు పోషిస్తారు? Oh, they did not want to risk their lives. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టుకోవాలనుకోవట్లేదు. They were all trying to save themselves. వారందరూ తమ్మును తాము కాపాడుకోవాలనుకుంటున్నారు. Even King Saul was holding on tight to his throne. సౌలు రాజు కూడా కేవలం సింహాసనం మీదనే ఉన్నాడు. He would have been praying very fervently, Lord, raise up somebody please. బహుశా ఎంతో దృఢంగా ప్రార్థిస్తూ ప్రభువా ఎవరినైనా లేపు అని ప్రార్థిస్తూ వచ్చాడేమో. He did not want to go and fight this Goliath as a king. ఈ గొలియాత్తో వెళ్ళి రాజు అయినప్పటికీ కూడా గొలియాత్తో పోరాడాలనుకోవడం He లేదు. only wanted kingship. తనకు కేవలం రాజరికం అవసరం. He was only concerned about his throne. తన సింహాసనం గురించి తన But పట్టింపు. he didn't care about the reproach that this Philistine had brought against the name of the Lord. ఫిలిష్తీయులు దేవుని నామమునకు తీసుకొస్తున్న నింద విషయం తనకు పట్టింపు లేదు. Mordecai told Esther, మొర్దెకై ఎస్తేరుతో అన్నాడు కదా, if you are silent at this time, నీవు ఈ సమయంలో మౌనంగా ఉంటే, if you are going to be silent at this time, నీవు ఈ సమయంలో మౌనంగా ఉండినట్లయితే salvation shall come from some other place. రక్షణ వేరొక దిక్కు నుండి వస్తుంది. There's a time to be silent. There's a time to be silent. మౌనంగా ఉండుటకు కూడా సమయం ఉంది. According to Ecclesiastes, ప్రసంగి గ్రంథం ప్రకారముగా chapter 3, 3వ అధ్యాయం, a time to be silent and time to speak. మౌనంగా ఉండుటకు సమయము, మాట్లాడుటకు సమయం. This was not the time to be silent. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. So Mordecai warns her, మొర్దెకై అలాగే చెప్తున్నాడు, if you are going to be silent at this time, ఈ సమయంలో నీవు మౌనంగా ఉంటే, because it should be easier for her to be silent at this time, ఎందుకంటే ఈ సమయంలో ఆమె మౌనంగా ఉండడం అనేది తనకు చాలా తేలిక. because she can save her queenship, ఎందుకంటే తన రాణి ఆ పదవిని తను కాపాడుకోగలదు. she can save her life, తన ప్రాణాన్ని కాపాడుకోగలదు. so she wanted to be silent. అయినప్పటికీ కూడా మౌనంగా But ఉండాలనుకుంటుంది. he told her, ఆయన చెప్పాడు, if you're going to be silent at this time, ఈ సమయంలో నీవు మౌనంగా ఉండినట్లయితే then salvation shall come from some other place. రక్షణ వేరొక దిక్కు నుండి వస్తుంది. But remember, అయితే గుర్తుంచుకో, you and your father's house also will perish. నీవును నీ తండ్రి ఇంటి వారు కూడా నశిస్తారు. This is the time for people, to run, to be heroic for God. దేవుని కొరకై వీరులుగా ఉండుట కొరకైనా పరిగెత్తవలసిన సమయం ఇది. How can you be running to be heroic for God? దేవుని కొరకు వీరులుగా ఉండుటకు నీవు ఎలా పరిగెడుతున్నావు? By praying. ప్రార్థన ద్వారా. As I said, running means పరిగెత్తుట అంటే praying now fervently that the Lord may visit this church again. దేవుడు తన సంఘాన్ని మరలా దర్శించాలని స్థిరముగా ప్రార్థన చేయుట. If you are going to be quiet at this time, going to be silent and selfish at this time, ఈ సమయంలో నీవు మౌనంగా నిశ్శబ్దంగా ఉండిపోతే God will bypass you. దేవుడు నిన్ను దాటుకొని వెళ్తాడు. He will go to some other person. ఆయన మరొక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. He will use that person. ఆయన ఆ వ్యక్తిని వాడుకుంటాడు. He will glorify his name. ఆయన అతని పేరును But కనపరుస్తాడు. your life is going to be miserable. అయితే నీ జీవితం దౌర్భాగ్యం అవుతుంది. Here we see this man
ఇక్కడ మనం ఈ వ్యక్తిని చూస్తున్నాం కదా. when he saw the Philistine mocking the armies of Israel, ఫిలిష్తీయులు armies of the Lord, ఫిలిష్తీయుడు దేవుని సైన్యమును అపహాస్యం చేస్తున్నప్పుడు he couldn't bear. తాను తట్టుకోలేకపోయాడు. So we see about Esther, we see about Nehemiah, we see about Daniel. మనం ఎస్తేరుని గురించి, నెహెమ్యాను గురించి, దానియేలు గురించి చూస్తాం కదా. Their personal life, they are all well settled now. వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వారు బాగా స్థిరపడిపోయినారు. Even Esther, ఎస్తేరు కూడా, and Nehemiah, Daniel, even though they were in the captive land, దానియేలు కూడా వారు చెరపట్టబడిన భూమిలో ఆ దేశంలో God ఉన్నప్పటికీ had blessed them దేవుడు వారిని for ఆశీర్వదించాడు their godliness, వారి యొక్క దైవ భక్తిని బట్టి. and they had been raised up, ఆ తర్వాత వారు పైకెత్తబడ్డారు. living very comfortable lives, ఎంతో సౌకర్యవంతమైన జీవితాలు జీవిస్తున్నారు. and living very powerful lives and very useful lives in the government. ప్రభుత్వంలో ఎంతో ఉపయోగకరమైన పదవులలో వారు ఉండి పనులు నిర్వహిస్తున్నారు. But then అయినప్పటికీ they were not satisfied with that. వారు దానితో సంతృప్తి చెందట్లేదు. They were more concerned about the people of God. దేవుని ప్రజలను గురించిన పట్టింపు లేదు. Look at Nehemiah. నెహెమ్యాను చూడండి. He was concerned about the people of God not having a wall around the city. దేవుని ప్రజలకు చుట్టూ ప్రాకారం లేదని తాను పట్టింపు కలిగి ఉన్నాడు. He didn't have to be bothered about it. తాను మనం దీని గురించి చింతించాలి కదా. The land of Israel is far away from Babylon. బబులోను దూరం నుండి మనం వచ్చాం. And he is there in the palace. తానేమో అక్కడ రాజభవనంలో He's ఉన్నాడు. got the job of a cupbearer. తాను గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. Lot of money. చాలా డబ్బు ఉంది, మంచి జీతం ఉంది. And he has become so trustworthy to the king. రాజుకి ఎంతో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. No problem for his life. తన జీవితానికి, తన ప్రాణానికి ఏమాత్రం హాని లేదు. But in case he goes back to the land of Israel, he's going to risk his life. అయితే తాను వెనక్కి వెళ్ళినట్లయితే, తాను ముందుకు వెళ్ళి ఆ ప్రాకారం నిర్మించడానికి పూనుకున్నట్లయితే తన ప్రాణానికి ఆపద ఉంది. He could have said, తాను అని ఉండవచ్చు, why should I be bothered about those people there? నేనెందుకు అక్కడ ఉన్న ప్రజల గురించి చింతించాలి? Why should I be bothered? నేనెందుకు చింతించాలి? Let them be without a wall. వారు ప్రాకారం లేకుండానే ఉండని. Let them live that miserable life. ఆ దౌర్భాగ్యమైన జీవితమే జీవించని. I am living a very comfortable life. నేను చాలా సౌకర్యవంతమైన జీవితం జీవిస్తున్నాను. That is enough. అది నాకు చాలు. But they were not like that. కానీ వారు అలాగలేరు. That's why their names are recorded in the Bible. అందుకే వారి పేర్లు బైబిల్లో రాయబడి ఉన్నాయి. And Daniel, he rose up to be the first president. తాను మొదటిసారిగా ప్రధానమంత్రిగా హెచ్చించబడినప్పుడు, but still he had to open the windows of his house and he had to look towards Jerusalem and pray for Jerusalem. తాను ఆ యొక్క గది కిటికీలు యెరూషలేము వైపు తీసి అప్పుడు యెరూషలేము వైపు తిరిగి ప్రార్థిస్తున్నాడు. In spite of the decree the king had made. రాజు శాసనం చేసినప్పటికీ కూడా, if you pray to your own God, you'll be killed, you'll be thrown into the den of lions. మీరు మీ సొంత దేవుళ్ళకు పూజించినట్లయితే మీరు చంపబడతారు, సింహపు బోనులో వేయబడతారని చెప్పబడినప్పటికీ, for him more than his life, more than his job, తన ప్రాణం కంటే అధికంగా, తన ఉద్యోగం కంటే ఎక్కువగా, more than his position, తన స్థానం కంటే అధికంగా, that the Jerusalem may be built was more important. యెరూషలేము కట్టబడుట అనేది అధిక ప్రాధాన్యత కలది. So he was looking through that window. అంచేతనే కిటికీలో నుండి చూస్తున్నాడు. Far away Jerusalem. దూరం ఉన్న యెరూషలేము వైపు. That dilapidated Jerusalem. ఆ యొక్క పాడిపోయిన యెరూషలేము వైపు. It's not the beautiful Jerusalem that was earlier. అది మునుపున్నంత సుందరమైన యెరూషలేము కాదు. It's a Jerusalem that has been destroyed. అది పడద్రోయబడిన యెరూషలేము. Fallen. పడిపోయినది. Completely razed to the ground. సంపూర్ణంగా నేలమట్టం చేయబడింది. But he still loved it. అయినప్పటికీ కూడా and he was praying for it. దాని కొరకు ప్రార్థిస్తున్నాడు. Lord, do something. ప్రభువా ఏదైనా చేయండి. Lord, do something. ప్రభువా ఏదైనా చేయండి. So that the walls this temple may be raised up again. తద్వారా ఈ దేవాలయం మరలా కట్టబడాలి. So that thy people may worship you. తద్వారా ప్రజలు నిన్ను ఆరాధించాలి. So that your name may be glorified. తద్వారా నీ నామం మహిమపరచబడాలి. You need to bother about all these things. ఈ వీటన్నిటి గురించి నీవు చింతించవలసిన వాడుగా ఉన్నావు. Because of that he had to risk his life. దాన్ని బట్టి తన ప్రాణమును ఆపదలో పెట్టుకున్నాడు. But he didn't care. అయినప్పటికీ పట్టించుకోలేదు. Throw me into the den of lions. నన్ను సింహపు బోనులో వేసినా సరే I will still pray. నేను ఇంకాను ప్రార్థిస్తాను. And he was consistent in his praying. ఈ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండినాడు. He was running to be heroic for God. దేవుని కొరకై వీరునిగా ఉండుట కొరకై పరిగెత్తాడు. Are you running to be heroic for God? నీవు దేవుని కొరకు వీరునిగా పరిగెడుతున్నావా? You become a selfish believer? లేకపోతే నీవు స్వార్థపూరితమైన విశ్వాసిగా ఉన్నావా? So this David was running to go towards Goliath. కాబట్టి దావీదు గొల్యాతు వైపుగా పరిగెడుతున్నాడు. He was running with faith. విశ్వాసంతో పరిగెడుతున్నాడు. He saw this giant. ఆ యొక్క ఆజానుబాహుని చూశాడు.
more than 7.5 feet. దాదాపుగా 7.5 అడుగుల ఎత్తున్నాడు. Very tall, very hefty and very muscular. ఎంతో ఎత్తైన వాడు, ఎంతో దృఢంగా ఉన్నాడు, ఎంతో కండలు తిరిగి ఉన్నాడు. When all the other spies who stood with Caleb and Joshua saw the giants, their hearts failed. ఇతర ఆ యొక్క వేగుల వారు ఆ యొక్క దేశస్థులను చూసినప్పుడు వారి హృదయములు సొమ్మసిల్లినవి. Numbers 14 and 9 you can see that. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనంలో మనం ఆ విషయం చూడవచ్చు. They felt they were like grasshoppers before them. వారు అనుకున్నారు వారి ఎదుట మేము మిడతల వలె ఉన్నాం అనుకున్నారు. These giants can easily eat us up. ఈ యొక్క ఆజానుబాహులు మమ్మల్ని మింగివేస్తారనుకున్నారు. But this man David, అయితే ఈ వ్యక్తి దావీదు, he had the faith of Caleb and Joshua. కాలేబు యెహోషువలు కలిగి ఉన్న విశ్వాసం కలిగి ఉన్నాడు. When others, with the 10 people, the majority were afraid. 10 మంది ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు భయపడినప్పుడు, afraid of the giants, ఆ యొక్క ఆజానుబాహులను చూసి భయపడినప్పుడు, these two men, ఈ ఇద్దరు వ్యక్తులు, they saw their God. వారు తమ దేవుడిని చూశారు. Our God is almighty. మన దేవుడు సర్వశక్తిమంతుడు. He is with us. ఆయన మనతో ఉన్నాడు. Therefore their protection has gone away from them. అంచేత వారి భద్రత వారి నుండి తొలగిపోయింది. These giants are like bread for us. ఈ యొక్క ఆజానుబాహులు మనకు ఆహారం అవుతారు. You fight against them, మనం వారితో పోట్లాడదాం. you eat them, మనం వారిని మింగివేద్దాం. you become stronger. మనం బలవంతులం అవుతాం. More and more you face trials for Christ's sake. క్రీస్తు నిమిత్తం నువ్వు ఎంత అధికంగా శ్రమలను ఎదుర్కొంటూ You వస్తావు, become very strong for God. దేవుని కొరకు నీవు అంత బలవంతుడు అవుతావు. That is what is heroicity. అదే ధీరత్వము, వీరత్వం అంటే. Whenever you see something, whenever you have to suffer something for Christ, suffer it. క్రీస్తు కొరకు ఏదైనా శ్రమపడవలసి వస్తే శ్రమపడు. You suffer for Christ క్రీస్తు కొరకు శ్రమపడు, and you will become stronger. అప్పుడు నీవు బలవంతుడు అవుతావు. That is running to be heroic for God. అది దేవుని కొరకై వీరునిగా ఉండుట So కొరకైన he had పరుగు. the eyes of Caleb and Joshua. తాను కాలేబు యెహోషువ కలిగి ఉన్న కన్నులు కలిగి ఉన్నాడు. He could see his God above. దూరం నుండి పైనున్న దేవుణ్ణి చూస్తున్నాడు. Much taller than Goliath. గొల్యాతు కంటే ఎంతో ఎత్తైన వాడు. Much stronger than Goliath. గొల్యాతు కంటే ఎంతో బలమైన వాడు. Much mightier than Goliath. గొల్యాతు కంటే ఎంతో శక్తి గలవాడు. And therefore with that eyes of faith he went against this man. అంచేత విశ్వాసపు కన్నులతో ఆ వ్యక్తికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. So when he was about to run to this giant, ఈ యొక్క ఆజానుబాహువైన వైపుగా పరిగెడుతున్నప్పుడు he suffered many humiliations. అనేకమైన అవమానాలు ఎదుర్కొంటూ వచ్చాడు. His own brother, elder brother. తన సొంత అన్నలే, పెద్ద అన్నలు. You can see in 1 Samuel chapter 17 verse 28 his elder brother called Eliab. మొదటి సమయాలు 17వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం కదా, తన పెద్దన్న ఏలియాబు. He was discouraging him, అతన్ని నిరుత్సాహపరుస్తున్నాడు, rebuking him. అతన్ని గద్దిస్తున్నాడు. What do you think yourself? నీ వైపు నువ్వు చూసుకో, You're a small boy, నువ్వు ఒక చిన్న I'm పిల్లవాడు, such a tall soldier. తానేమో పెద్ద ఆజానుబాహుడైన I సైనికుడు. myself am afraid. నేనే భయపడుతున్నాను. I myself am not challenge this man. నేనే ఈ వ్యక్తిని సవాలు చేయట్లేదు. What are you thinking? నీవేమనుకుంటున్నావు? You think you can defeat this person? నీవు ఈ వ్యక్తిని ఓడించగలను అనుకుంటున్నావా? So he was rebuking this boy. No, you must not go. లేదు, నువ్వు వెళ్ళకూడదని ఆ వ్యక్తిని గద్దిస్తూ ఉన్నాడు దావీదు. So he was humiliating his own brother. అలాగే తన తమ్ముని అవమానపరుస్తున్నాడు. Whenever you want to run to be heroic for God, you will be humiliated. దేవుని కొరకై వీరునిగా ఉండుటకు నువ్వు పరిగెత్తాలనుకుంటే నీవు అవమానపరచబడతావు. Even King Saul did not believe. సౌలు రాజు కూడా నమ్మలేదు. He said, you are a small boy. అన్నాడు కదా, నీవు చిన్న పిల్లవాడు, you cannot go and fight that person. నీవు వెళ్ళి ఆ వ్యక్తితో పోరాడలేవు. So all this was very humiliating for him. ఇదంతా కూడా తనకెంతో అవమానకరంగా అనిపించింది. See, when we go to do something for Christ and somebody humiliates us, చూడండి, క్రీస్తు కొరకు మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎవరైనా అవమానించారనుకోండి, we want to withdraw. మనం వెనకడుగు వేసేస్తాం. We want to go back. వెనక్కి వెళ్ళాలనుకుంటాం. Oh, these people are humiliating me. ఈ ప్రజలు నన్ను అవమానపరుస్తున్నారు. They're not encouraging. వాడు నన్ను ప్రోత్సాహపరచట్లేదు. They're not encouraging. వాడు నన్ను ప్రోత్సహించట్లేదు. Those days when people came out for full-time service, ఆ దినాల్లో సంపూర్ణ సేవ కొరకై ప్రజలు వచ్చినప్పుడు they were tested like this. వారిలాగా పరీక్షించబడేవారు. Not willfully humiliated. ఏదో కావాలని నింద అవమానపరచడం కాదు. But they were tested whether they have real commitment to become a full-time. సంపూర్ణ సేవకుడు కావాలనే నిజమైన తీర్మానం వారిలో ఉందా అని పరీక్షించడం కొరకు. There are so many brothers who shared with their testimony with me. చాలా మంది సహోదరులు తమ సాక్ష్యాన్ని నాతో పంచుకుంటూ వచ్చారు. There was one brother who has come out for full-time. ఒక సహోదరుడు సంపూర్ణ సేవకు వచ్చాడు. He had resigned his job. తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. He came to the prayer house. ఆ ప్రార్థనా మందిరానికి He వచ్చాడు. sat there. అక్కడ కూర్చున్నాడు. The senior servant of God came there. The senior servant of God, ఒక పెద్ద దైవ సేవకుడు వచ్చారు. looking out of the assembly. ఆ సమాజాన్ని చూసుకుంటున్నాడు. He came there and looked at him. ఆయన అక్కడికి వచ్చి ఆయన వైపు చూశాడు. Lazy man, సోమరివాడా, what are you doing here? ఏం చేస్తున్నావు ఇక్కడ? Go to your work. వెళ్ళి నీ పని చేసుకో. Go to your job. నీ ఉద్యోగానికి వెళ్ళు. No brother, I resigned my job. లేదు సహోదరుడా, నా ఉద్యోగానికి నేను రాజీనామా full time. నేను సంపూర్ణ సేవకు వచ్చాను. Nothing doing. ఏం చేసేదేం లేదు. Get back to your job. You want to be lazy? నువ్వు సోమరిగా ఉండాలనుకుంటున్నావా? లేచి ఉద్యోగానికి వెళ్ళు. Lazy man, get up. సోమరుడా వెళ్ళు. Go to your job. నీ ఉద్యోగానికి వెళ్ళు.
senior servant of God is saying to a servant who has come for the ministry. ఒక పెద్ద దైవ సేవకుడు సంపూర్ణ సేవకు వచ్చినటువంటి ఒక సేవకుడిని ఇలాగ మాట్లాడాడు. He's being humiliated. అది అవమానపరచడం. What would I do? దేనికో నేనేం చేయాలి? I get angry. నాకు కోపం వస్తుంది. Okay, you call me like that, let me go back to my job. అలా నన్ను అనకండి, నేను నా ఉద్యోగానికి తిరిగి వెళ్తాను నేను. But we see here, అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, most of the good servants of God, the real servants of God who come out have been humiliated. చాలా మంది నిజమైన మంచి దైవ సేవకులు అలా కొంత అవమానాలకు గురయ్యారు. And finally we see, చివరిగా మనం చూస్తాం, he comes to meet Goliath. Fight against Goliath. గొల్యాతుతో పోట్లాడడానికి వస్తున్నాడు. And 1 Samuel chapter 17 verse 33 to 42. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33 నుండి 42 వరకు. Let us read together, please. అందరం కలిసి చదువుకుందాం. Let us read together. And Saul said to David, you are not able, verse 42, and when the Philistine looked about and saw David, it disdained him, for he was only a youth, ruddy and good looking. And verse 43, so the Philistine said to David, am I a dog that you come to me with sticks? And the Philistine cursed David by his gods. So here we see this man is looking at this. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ వ్యక్తి చూస్తూ ఉన్నాడు. David is maybe about 5 feet, 5.5 feet. దావీదు బహుశా 5.5 అడుగులు ఉన్నాడేమో. Still a small boy. ఇంకా చిన్న పిల్లవాడు. And this he is about 7.5 feet or 8 feet. ఇతను దాదాపుగా 7.5-8 అడుగులు ఉన్నాడు. He is looking down at him. కిందికి అట్లా చూస్తున్నాడు. Don't these people have any other person? Don't these Israelites have any other person? ఇజ్రాయేలులో ఇంకా వేరే వ్యక్తి ఎవరు లేరా? Sending a small boy to fight against me. What do they think about me? నాతో పోట్లాడడానికి చిన్న పిల్లాడిని పంపిస్తున్నారు, ఏమనుకున్నారు నన్ను గురించి? See, God has chosen the weak to bring down the strong. చూడండి, దేవుడు బలహీనులను ఏర్పరచుకొని బలవంతులుగా చేస్తాడు. You see in 1 Corinthians chapter 1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం కదా. 1 Corinthians chapter 1. మొదటి కొరింథీ 1వ అధ్యాయం. And verse 26. 26వ వచనం. Shall we read together, please? దయచేసి అందరం కలిసి 1 Corinthians chapter 1 verse 26. అందరం కలిసి మొదటి కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం. For you see your calling, brethren, that not many wise according to the flesh, not many mighty, not many noble are called. So here we see, ఇక్కడ మనం చూస్తున్నాం, again verse 27 also. 27వ వచనం కూడా చూడండి. But God has chosen the foolish things of the world to put to shame the wise. God has chosen the weak things of the world to put to shame the things which are mighty. Why did God send David? దేవుడు ఎందుకు దావీదును పంపించాడు? Because he wanted through this weakness of this small boy show himself that he is the almighty God. ఎందుకంటే ఈ చిన్న బాలుని ద్వారా దేవుడు తాను సర్వశక్తిమంతుడైన దేవుడని నిరూపించుకోవాలనుకున్నాడు. That is being heroic. మనం వీరులుగా ఉండాలి. A very small boy but fully dependent upon God. చిన్న పిల్లవాడైనప్పటికీ సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతున్నాడు. Fully dependent on God. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుట. Going with a small stone and a sling. చిన్న ఒడిసెల రాయితో వెళ్తున్నాడు. Whereas that man is fully armored. అయితే ఆ వ్యక్తి సర్వాంగ కవచం ధరించుకున్నాడు. Very big spear. ఎంతో పెద్ద ఈట ఉంది. A big sword. మంచి ఖడ్గం ఉంది. And with armor bearer. ఆ యొక్క ఆయుధంలో మోయివాడు ఉన్నాడు. Very big armor bearer, taller. That armor, that shield is much bigger than David. ఆ యొక్క డాలు దావీదు కంటే ఎంతో పెద్దది. It needs one whole man to carry it. ఒక వృద్ధుడు దాన్ని మోసుకొని వెళ్తున్నాడు. So here we see that seeing this, even Goliath was disdaining him. దీన్ని చూచి గొల్యాతు కూడా అతన్ని అపహాస్యం చేస్తున్నాడు. Lord, this man is disdaining me. ప్రభువా, ఈ మనుషుడు నన్ను అపహాస్యం చేస్తున్నాడు, mocking me, నన్ను హేళన చేస్తున్నాడు. Let me go back. నేను తిరిగి వెనక్కి వెళ్తాను. I'm not going to fight. నేను పోట్లాడను. That is not heroic. That is not being heroic. అది వీరునిగా ఉంటే కాదు. He still moves forward. ఇంకా నువ్వు ముందుకెళ్తున్నాడు. And then he has got a pure motive for God. ఆ తర్వాత దేవుని కొరకై నిర్మలమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. You may ask, I said about motives yesterday. మనము నిన్నటి దినాన ఉద్దేశముల గురించి నేను చెప్తా వచ్చాను. Somebody would have asked him. ఎవరో అడిగి ఉండొచ్చు. Why Goliath? Why David? You want to fight this Goliath? దావీదు, ఎందుకు నువ్వు గొల్యాతుతో పోట్లాడాలనుకుంటున్నావు? You want to make a name and a fame for yourself? నీ కొరకు నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకుంటున్నావా? So you must have pure motives behind doing anything for God. కాబట్టి దేవుని కొరకు ఏదైనా చేయడం వెనుక స్వచ్ఛమైన ఉద్దేశం నీకు ఉండాలి. So 46-47 we see here. 46-47 వచనాల్లో మనం చూస్తాము. What is the motive of David? దావీదు యొక్క ఉద్దేశం ఏంటి? This day the Lord will deliver you into my hand and will strike you and take your head from you, and this day I will give the carcasses of the camp of the Philistines to the birds of the air and the wild beasts of the earth, that all the earth may know that there is a God in Israel, that all this assembly shall know that the Lord does not save with sword and spear
యుద్ధము for the battle యెహోవాదే, is the Lord's. ఆయన And మిమ్మల్ని he మా will give చేతికి you into your అప్పగించునని చెప్పాను. Again and again we see that word all. మరలా మనం చూస్తున్నాం, All the earth may know సర్వ భూనివాసులు తెలుసుకుందరు that there is a God in Israel. ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని. He wanted to exhibit his God. తన దేవుణ్ణి చూపించాలనుకుంటున్నాడు. He wanted to reveal his God. తన దేవుణ్ణి బహిర్గతం Our చేయాలనుకుంటున్నాడు. God is with us. మన దేవుడు శూరుడు. And then secondly, రెండవదిగా our God can fight without a spear and without a sword. మన దేవుడు ఈటే ఖడ్గము లేకుండానే పోరాడువాడు. He does not need all these stuff. ఆయనకి ఇవన్నీ అవసరం లేదు. He can fight without these things. ఇవన్నీ లేకుండానే ఆయన For పోరాడగలడు. he is all powerful. ఆయన సర్వశక్తిమంతుడైన వాడు. He not only is existing, ఆయన ఉన్నవాడు మాత్రమే కాదు, but he is also all powerful. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. So with this intention he goes there. ఈ ఉద్దేశంతో తాను అక్కడికి వెళ్తున్నాడు. When George Muller, the great man of God, came for the Lord's service, గొప్ప దైవజనుడైన జార్జ్ ముల్లర్ గారు దేవుని సేవకు వచ్చినప్పుడు he wanted to find out. He wanted people to know why he was coming. తాను ఎందుకు వస్తున్నాడో ప్రజలు తెలుసుకోవాలని అనుకున్నాడు. So he wrote to all his friends, అంచేత తన స్నేహితులందరికీ రాశాడు, please do not spare me, you judge my motives. దయచేసి నా ఉద్దేశముల విషయమై తీర్పు తీర్చకండి అన్నాడు. Ask me why I am coming for the Lord's service. నేను ఎందుకు ప్రభు సేవకు వస్తున్నానో నన్ను అడగండి. Not only to his friends, not only to his friends, స్నేహితులకు మాత్రమే కాదు, but he also wrote to his critics. తన యొక్క విమర్శకులకు కూడా అలాగే రాశాడు. He wrote to his critics, తన విమర్శించే వారికి కూడా, I know that you will not spare me, మీరు నన్ను లెక్క చేయరని నాకు తెలుసు, but find out, ask me the questions. అయితే ప్రశ్నలు నన్ను అడగండి, Why I am coming for the Lord's service. నేను ఎందుకు ప్రభు సేవకు వస్తున్నాను. And there were so many people who wrote against him. అప్పుడు చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా రాశారు. We believe that you are coming for money's sake. నీవు డబ్బు కోసం వస్తున్నావు అన్నారు. We believe that you are coming for property sake. మేము నమ్ముతున్నాం ఏంటంటే నువ్వు పేరు కొరకు వస్తున్నావు. We believe that you are coming for fame sake. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి వస్తున్నావు. So with that, what happened? దాని ద్వారా ఏం జరిగింది? He took the letters before the presence of the Lord. తాను ఆ ఉత్తరాలు దేవుని సన్నిధికి తీసుకెళ్లాడు. And he says he researched his heart. అన్నాడు కదా, నా హృదయాన్ని పరిశోధించు ప్రభువా. He searched his motives. ఆయన ఉద్దేశంలో సరి చేసుకున్నాడు. Lord, is this the reason that I came for the Lord's service? ప్రభువా, ఈ కారణాన్ని బట్టి నేను దేవుని సేవకు వచ్చాను. You find out. నీవు కనుగొనండి. And then he had to set right with the Lord. ఆ తర్వాత ప్రభువుతో సరి చేసుకుంటూ So వచ్చాడు. that he came with a pure motive. తద్వారా నిర్మలమైన ఉద్దేశంతో రావాలి. Only to glorify God. కేవలం దేవుని ఘనపరచాలని, No, మహిమపరచాలని. not money minded. కేవలం డబ్బు మనసుతో కాదు, Not property minded. ఆస్తిని మనసులో ఉంచుకొని కాదు, Not fame or popularity minded. పేరు ప్రఖ్యాతులు దృష్టిలో ఉంచుకొని కాదు. He had searched his life. తన జీవితాన్ని పరిశోధించుకున్నాడు. So here we see those who want to be heroic for God. ఇక్కడ మనం చూస్తాం కదా, దేవుని కొరకు ఎవరైతే వీరులుగా ఉండాలనుకుంటారో, Those who want to run to be heroic for God. ఎవరైతే దేవుని కొరకు వీరులుగా ఉండటానికి పరిగెత్తాలనుకుంటారో, They run with a pure motive for God. వారు దేవుని కొరకు స్వచ్ఛమైన ఉద్దేశంతో పరిగెడతారు. When Peter cut off Malak, that high priest servants here, పేతురు ప్రధాన యాజకుని యొక్క కుడి చెవి తెగ నరికినప్పుడు he wanted to impress the other believers, other disciples. ఇతర శిష్యుల ద్వారా మెప్పు పొందాలనుకున్నాడు. About Peter, what is it said? పేతురుని గురించి ఏం చెప్పబడింది? He always had a desire to impress other people. అన్ని వేళలా కూడా ఇతరుల ద్వారా మెప్పు పొందాలనుకునేవాడు. So when he jumped off from the boat also, కాబట్టి తాను దోణలో నుండి దుమికినప్పుడు కూడా he was impressing the other disciples. తాను ఇతర శిష్యుల ద్వారా మెప్పు పొందుతున్నాడు. What a brave disciple. అబ్బా, ఎంత ధైర్యవంతుడైన శిష్యుడు, What a bold disciple. ఎంత ధైర్యశాలి. So as he was walking towards the Lord, అలాగూ ప్రభు వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు pride crept into his heart. Pride crept into his heart. అతని హృదయంలోనికి గర్వం వచ్చింది. When your motives are not right, నీ ఉద్దేశములు సరిగా pride లేకపోతే easily creeps into your heart. గర్వము అతి త్వరగా నీ హృదయంలోనికి చొచ్చుకొని వస్తుంది. So we read there that he suddenly sunk into the water. అక్కడ మనం చూస్తాం కదా, అకస్మాత్తుగా పేతురు సముద్రంలో People మునిగిపోతున్నాడు. ask the question, why? ఎందుకు అని ప్రశ్నించవచ్చు. First of all, there's some sinking going on in the heart. మొదటిగా తన హృదయంలో కొంత మునక అనేది చోటు చేసుకున్నది. You would have thought, ఆ తర్వాత అనుకుని ఉండొచ్చు, you fellows there at the back, ఈ వ్యక్తి వెనకున్నాడు, all your cowards. అందరూ పిరికివారు వీళ్ళు. I am the bravest of all the disciples. నేను శిష్యులందరిలో ధైర్యవంతుడను. I am the boldest of all the disciples. నేను శిష్యులందరిలో ధైర్యశాలిని. Look at me, just like the Lord, I jumped into the water, I am walking on the raging sea. నన్ను చూడు, ప్రభువు వలె నేను సముద్రంలోకి గెంతి రేగుతున్న సముద్రంలో The moment that నడుస్తున్నాను. pride came into his heart, he began to sink. అలాగూ ఆ గర్వము తన హృదయంలోనికి రాగానే తను మునిగిపోవడం మొదలుపెట్టాడు. He did everything to impress people. ప్రజలను మెప్పించడానికి సమస్తము చేశాడు. And when he cut off this high priest here, ఈ ప్రధాన యాజకుని కుడి చెవి తెగ నరికినప్పుడు servants here, ఆ యొక్క సేవకుని యొక్క చెవి, he had the sword with him. He alone was having the sword with him. తాను అతని దగ్గర కత్తి కట్టుకొని ఉన్నాడు. He thought he was the bravest of all the disciples. అనుకున్నాడు శిష్యులందరికంటే నేను ధైర్యవంతుడినని.
So how did the Lord break him? కాబట్టి ప్రభు అతని గర్వాన్ని ఎలా బద్దలు చేశాడు? Made him a coward. Made him a coward. అతన్ని పిరికివాణిగా చేశాడు. He began to follow the Lord Jesus Christ afar off. దూరం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ వచ్చాడు. Full of fear in his heart now. తన హృదయంలో గర్వం, భయం వచ్చింది. Afraid that he will be arrested. తాను పట్టబడతాడేమో, చెరసాల్లో బంధిస్తారేమో అని భయపడ్డాడు. He did not expect his Lord to get arrested so easily. తన ప్రభువు అంత సులువుగా బంధించబడతాడని తను ఆలోచించలేదు. So when you run to be heroic for God, కాబట్టి ప్రభువు కొరకు వీరుని వలె ఉండడానికి పరిగెత్తాలనుకుంటే run with pure motives. నిర్మలమైన ఉద్దేశంతో పరిగెడుతూ Ask the Lord first. దేవుని ప్రభువుని అడుగు ముందు. Lord, I want to run for you. ప్రభువా, నేను నీ కొరకు పరిగెత్తాలనుకుంటున్నాను. But even risking my life, నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే I want to do only for your glory. నేను నీ మహిమార్థమై పరిగెత్తాలనుకుంటున్నాను. For your glory alone. నీ మహిమ కొరకు మాత్రమే. Not for self glory. స్వయం మహిమ కొరకు కాదు. Not for any other reason. ఇక వేరే ఏ కారణాలు కాదు. And then he says, ఆ తర్వాత అంటున్నాడు, he ran. తను పరిగెత్తాడు. He ran with the things that he had already tested and not with the things that he had not tested. అప్పటికే పరీక్షించబడిన వాటిని వేసుకొని పరిగెడుతున్నాడు. What do I say? ఏమన్నాడు? So when he was about to go and fight against Goliath, తాను వెళ్ళి గొల్యాతుతో పోట్లాడడానికి వెళ్తున్నప్పుడు we see that King Saul, రాజైన సౌలును మనం చూస్తాం కదా, asking the soldiers to bring his own armor. సైనికులను అడుగుతున్నాడు తన సొంత కవచమును తీసుకొని రమ్మని. And of course Saul is much taller than David. సౌలు దావీదు కంటే ఎంతో ఎత్తైన వాడు. Much heftier than David. దావీదు కంటే ఎంతో బలమైన వాడు. So they put the armor of Saul upon David. కాబట్టి సౌలు కవచమును దావీదుకు ధరింపజేశారు. It's sagging here and there. It's sagging. అది ఊగులాడుతా ఉంది ఇలా. And he's having the sword also. ఆ ఖడ్గం కూడా ఉంది. So he said, I don't want all these things. అన్నాడు కదా, ఇవన్నీ నాకు అవసరం లేదు. Let me go with my leather coat. నా యొక్క లెదర్ వస్త్రం వేసుకొని నేను వెళ్తాను. This is enough, a sling and a stone. నా చేతిలో ఈ ఒడిసెల రాయి పట్టుకొని వెళ్తాను. These are very powerful. ఇవెంతో శక్తివంతమైనవి. Already I have tested them. I have tested what? I have tested them. నేను వాటిని పరీక్షించాను. What does it teach us? అది మనకి ఏం నేర్పిస్తుంది? I may preach certain things that I do not practice. నేను ఏదైనా పాటించకుండా బోధించాను అనుకోండి. Understand? అర్థమైందా? After you practice something, you teach it to others. ఏదైనా అభ్యాసము చేసిన తర్వాత ఇతరులకు బోధించాలి. If you have not practiced it, నీవు అభ్యాసం చేయకపోతే, not tested in your own life, నీ సొంత జీవితంలో నీవు దాన్ని పరీక్షించుకొనకపోతే, don't go and teach it. నీవు ముందుకెళ్ళవద్దు. That's the lesson he teaches us. అదే పాఠాన్ని మనకు Those who నేర్పిస్తున్నాడు. want to be heroic for God, ఎవరైతే దేవుని కొరకు వీరులుగా ఉండాలనుకుంటారో, need to first of all practice the things that they are going to preach. మొదటగా తాను వేసుకొని వెళ్ళే వాటిపైన అభ్యాసం చేయాలి. You see in Acts chapter 1 and verse 1, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ what is వచనంలో written about the Lord Jesus Christ? అక్కడ యేసు ప్రభువుని గురించి ఏం రాయబడింది? Let us read together, please. అందరం కలిసి చదువుకుందామండి. Acts 1 and verse 1. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం. The former account I made, O Theophilus, of all that Jesus began both to do and teach. Look at that word. రెండవ వచనంలో ఉంది తెలుగులో, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించెను. Jesus began to do and to teach. ఆయన చేయుటకు బోధించుటకు He ఆరంభించాడు. first practiced it. మొదటిగా అభ్యాసం చేశాడు. And then he began to teach it. ఆ తర్వాత బోధిస్తున్నాడు. So what he learned from the Father, తండ్రి నుండి తాను ఏదైతే he నేర్చుకున్నాడో put it into practice first. మొదటగా దాన్ని అభ్యాసం చేశాడు. And then he began to teach. ఆ తర్వాత దాన్ని బోధిస్తున్నాడు. So he tells King Saul, రాజైన సౌలుతో I have చెప్తున్నాడు, not tested these things. ఇవన్నీ నేను నాకు వాడుక లేదంటున్నాడు. I don't want to go into the battlefield with these things. నేను యుద్ధ రంగంలోకి వీటితో వెళ్ళాలనుకోవడం లేదని చెప్పాడు. I'm going to go with the things that I've already tested. నేను ఇప్పటికే పరీక్షించిన వాటిని తీసుకొని వెళ్తాను. And what is that? అదేంటి? A sling and a stone. ఒడిసెల రాయి. With this, వీటితో I have even killed a lion. నేను సింహాన్ని కూడా చంపేశాను. I have killed a bear. నేను ఎలుగుబంటిని చంపాను. It has been very useful. అది ఎంతో ప్రయోజనకరమైనది, Very powerful. ఎంతో శక్తివంతమైనది. It can knock down even a lion. అది సింహాన్ని కూడా It పడద్రోయగలదు. can knock down even a bear. అది ఎలుగుబంటిని కూడా And పడద్రోయగలదు. it can certainly knock down this man Goliath. నిశ్చయంగా ఈ గొల్యాతును కూడా పడద్రోస్తాడు. I have tested them. నేను వీటిని పరీక్షించాను. It was at that time he revealed that he had even fought against a lion and a bear. ఆ సమయంలో ఎలుగుబంటిని గురించి, సింహాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. Till that time he had not opened his mouth even to his own father. అప్పటి వరకు తన తండ్రితో కూడా ఈ విషయం నోరు తెరిచి చెప్పలేదు. See, whenever we achieve something, చూడండి, మనం ఎప్పుడైనా ఏదైనా సాధించినప్పుడు we go around the whole city and brag about it. ఇక ఊరంతా వెళ్ళి దాని గురించి దండోరా వేస్తాం. You know this, you know that, you know what I did. నేనేం చేశానో తెలుసా?
Never brag about what achievements you have done. ఎన్నడూ కూడా నీవు చేసిన వాటిని గురించి అలా చెప్పుకోవద్దు. If you want to be heroic for God and you want God to use it, నీవు దేవుని కొరకు వీరునిగా ఉండాలంటే, దేవుడు నిన్ను వాడుకోవాలంటే be very silent. మౌనముగా ఉండు. You know the tree, the roots of the tree. ఒక చెట్టు వేళ్ళు చూస్తాం కదా, It is తెలుసు giving కదా, strength to the tree. అది చెట్టుకు బలాన్ని ఇస్తుంది. It is always going down only. అయినప్పటికీ కూడా ఆ వేరు లోతుకు కిందికే వెళ్తుంది. It is always hidden. అన్ని వేళలా దాగియే ఉంటుంది. And it moves silently into the earth. మౌనముగా భూమిలోనికి చొచ్చుకొని It పోతుంది. never tries to show itself up. ఎప్పుడు కూడా బయటికి కనపరచుకోవాలనుకో. And in case the roots are showing up itself, ఆ యొక్క చెట్టు వేళ్ళు కనబడుతున్నాయి అనుకోండి, very soon you can know if there is going to be a strong storm, that tree is going to fall. తెలిసేది ఏంటంటే ఒకవేళ పెద్ద తుఫాన్ వచ్చిందంటే ఆ చెట్టు పడిపోతుంది. There are certain things that you have to keep very secret in your life. నీ జీవితంలో కొన్ని సంగతులు కొన్ని రహస్యంగానే చేయాలి. It's between you and the Lord. అది నీకు ప్రభువుకు మధ్యనే ఉండాలి. Do not exhibit. దేన్ని కూడా కనపరచుకోవద్దు. Do not express it to anyone. ఎవరితో కూడా వ్యక్తపరచవద్దు. It's between you and the Lord. The Lord, if you ask the Lord, He will tell you, don't open your mouth about this thing. అది నీకు నీ ప్రభువుకు మధ్యనే ఉండాలి. అప్పుడు ప్రభువు చెప్తాడు, దీన్ని ఎవరితో చెప్పవద్దని. Because it may stir up pride in your hearts. ఎందుకంటే అది నీ హృదయంలో గర్వాన్ని రేపవచ్చు. You can see many believers keeping on bragging about all those they have achieved. చాలా మంది విశ్వాసులు తాము సాధించిన వాటిని అందరితో చెప్పుకుంటూ And తిరుగుతుంటారు. one day you could hear the story that they have fallen. ఒక దినాన అందరికీ తెలిసేది ఏంటంటే వారు పతనమైపోయారని తెలుస్తుంది. I did this for Christ, I did that for Christ. నేను క్రీస్తు కొరకు ఇది చేశాను, క్రీస్తు కొరకు అది చేశాను. No, you just keep forgetting like Paul. పౌలు వలె మరిచిపోతూ రావాలి. His achievements for Christ. తాను క్రీస్తు కొరకు సాధించిన He వాటిని said, I forget it. తాను అంటున్నాడు, నేను వాటిని మర్చిపోతున్నాను, And I press forward. నేను ముందుకే వెళ్తున్నాను. That's what David also was doing. అదే దావీదు కూడా But చేస్తున్నాడు. now the time has come to convince Saul. ఇక్కడ సౌలును ఒప్పించాల్సిన సమయం Now వచ్చింది. he has to say this. ఇప్పుడు తాను ఇది చెప్పాల్సి And వచ్చింది. he's stirred up by the Lord himself. ప్రభువు చేతనే ప్రేరేపించబడ్డాడు. You share this matter now. ఈ విషయాన్ని ఇప్పుడు పంచుకో. And now he exposes it to them. ఇప్పుడు ఆ సంగతిని అక్కడ చెప్పాడు. I once killed a bear. నేను ఒకప్పుడు ఎలుగుబంటిని And I చంపాను, once killed a lion. ఒకప్పుడు సింహాన్ని చంపాను. And I'm sure that I can kill this Goliath. నిశ్చయంగా ఈ గొల్యాతును కూడా చంపగలనని నేను ఎరుగుదును. Oh, you want to run heroic for God? కాబట్టి నీవు దేవుని కొరకు వీరుడిగా ఉండినట్లుగా పరిగెత్తాలంటే Better be very, very humble. మొదట దీనుడిగా ఉండటం మంచిది. We see this David. ఇక్కడ దావీదుని చూస్తున్నాం కదా, Very humble. తానెంతో దీనుడిగా ఉన్నాడు. He was always very humble. అన్ని వేళలా దీనుడిగా మాత్రమే ఉన్నాడు. And so we see here అంతేత ఇక్కడ చూస్తున్నాం కదా how humble he became. తానెంతో దీనుడయ్యాడో చూడండి. We see that when in 17 and verse 17, in chapter 17 verse 17. 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం కదా, In spite of having so much of courage, so much of faith in himself, and so much of commitment to God, devotion to God, he was obedient to his father. ఎంతో విశ్వాసము, ధైర్యము, దేవుని విషయంలో నిబద్ధత కలిగి ఉన్నప్పటికీ కూడా తండ్రికి ఎంతో విధేయుడిగా ఉన్నాడు. The father tells him, you take some bread and go to your brothers. తండ్రి అంటున్నాడు, కొంత ఆహారం తీసుకొని మీ అన్నల యొద్దకు వెళ్ళు అంటున్నాడు. And what does David do? దావీదు ఏం చేశాడు? Immediately runs there. వెంటనే అక్కడికి పరిగెత్తుకొని వెళ్తున్నాడు. So obedient he is. ఎంతో విధేయత. He didn't say, Father, you don't know who I am. నానా నేనెవరో నీకు తెలీదా? I've killed a lion. నేను సింహాన్ని చంపేశాను, I've killed a bear. నేను ఎలుగుబంటిని చంపాను. And you know, King Saul often calls me. సౌలు రాజు తరచుగా నన్ను పిలుస్తూ ఉంటాడు తెలుసా? Have you ever seen the palace at least? ఎప్పుడైనా ఆ భవనమైనా చూసావా నువ్వు? I sit in his bedroom ఆయన పడక గది చూసావా? with a violin in my hand. ఆయన పడక గదిలో నేను వైలిన్ వాయిస్తూ పాట పాడతాను. And I play the violin for him. అక్కడ ఆయన కొరకు నేను వైలిన్ వాయిస్తాను, సితార Then only he వాయిస్తాను. is relieved of this evil spirit. ఆ తర్వాత తనకు దురాత్మ పారిపోతుంది. You know what things he has shared with me? ఆయన నాతో ఏ సంగతులు పంచుకున్నాడో తెలుసా? You're treating me still like a small boy. నీవు నన్ను ఇంకా ఒక పిల్లవాడి వలె What అనుకుంటున్నావా? do you think about me? నీవు నన్ను గురించి ఏమనుకుంటున్నావు? You want me to go and take this small bread to all my brothers? నేను వెళ్ళి ఈ చిన్న ఆహారం తీసుకొని నా అన్నల దగ్గరికి వెళ్ళాలనా? If you want, you go. నువ్వు కావాలనుకుంటే నువ్వు వెళ్ళు. He didn't say like that. అలాగే చెప్పలేదు. He was still very humble to his father. ఇంకను దీనుడుగానే ఉన్నాడు తన Still తండ్రికి. very obedient. ఇంకను దీనుడుగానే ఉన్నాడు. Ask yourself. నిన్ను నీవు ప్రశ్నించు. Because you've done your PG, నీవు పీజీ చేసినావు కాబట్టి, PhD, లేదంటే పిహెచ్డి చేసినావని has pride come into your heart? నీ హృదయంలో నీకు గర్వం వచ్చిందా? How do you answer your parents? నీ తల్లిదండ్రులకు ఎలా జవాబిస్తున్నావు? How is your response to your parents? తల్లిదండ్రుల పట్ల నీ స్పందన ఎలాగుంది? Just because you're earning a 5-figure salary, ఏదో 5 అంకెల జీతం సంపాదిస్తున్నావు గనుక, or a 6-figure salary, లేదంటే 6 అంకెల జీతం, has pride crept into your heart? గర్వము నీ హృదయంలోనికి వచ్చిందా? Who am I? You don't know. నేను ఎవరనుకుంటున్నావు? నీకు తెలీదు. I'm the manager in that corporate. నేను ఆ కార్పొరేట్ దాంట్లో మేనేజర్ను నేను. And you're asking me to do this, sweep the house? ఈ ఇంటిని ఊడ్చమని నాకు చెప్తున్నావా?
You are still the child of your family. నువ్వు ఇంకా నువ్వు ఇంటిలో చిన్న బిడ్డవే. You are still the child of the family. ఇంటిలో కుటుంబంలో నువ్వు Be బిడ్డవే. humble to your parents. అది నీ తల్లిదండ్రులకు తెలుసు. And that particular obedience to his own father made him well known, made him popular among the people of Israel. తండ్రికి తాను చూపించిన విధేయత అనేది ఇశ్రాయేలు ప్రజలందరిలో తనను గొప్పవానిగా చేసింది. If his father not sent him on that day, ఎందుకంటే ప్రభు ఆ దినాన తను పంపించాడు. and even his father wanted to send him and he did not obey and go, తన తండ్రి పంపించాలనుకున్నప్పుడు ఒకవేళ లోబడక వెళ్ళకపోయి ఉంటే he wouldn't have had the opportunity to fight against Goliath. గొల్లియాతుతో పోరాడే అవకాశం వచ్చి ఉండేది కాదు. And he couldn't have become popular on that day. తాను ఆ దినాన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని He ఉండేవాడు కాదు. couldn't have had the popularity of the women of Jerusalem singing unto him, saying, David has killed his 10,000s. యెరూషలేము స్త్రీల యొక్క మెప్పు పొందేవాడు కాదు. వారు పాటలు పాడుతూ వచ్చినారు కదా, దావీదుకు 10,000 కొలదేని. So he was very humble. అలాగూ దీనుడిగా ఉంటూ వచ్చాడు. Be humble. కాబట్టి దీనులుగా ఉండాలి. All those heroes of God have been a very humble people. దేవుని కొరకు వీరులైన వ్యక్తులందరూ కూడా దీనులుగా ఉన్నవారే. They don't go bragging about their heroism. ఆ యొక్క వీరత్వమును గురించి అందరితో దండోరా వేసుకుంటూ వెళ్ళరు వారు. And to whomever they have to submit and obey, they obey as usual. ఎవరికి లోబడి ఉండాలో, ఎవరికి విధేయులు ఉండాలో యథావిధిగా అలాగే ఉండేవారు. So ask yourself today morning, ఈ ఉదయకాలము నిన్ను నీవు అడుగు, are you running to be heroic for God? దేవుని కొరకై వీరునిగా ఉండునట్లుగా నీవు పరిగెడుతున్నావా? You run to be holy. నీవు పరిశుద్ధుడిగా ఉండుట కొరకై You are running పరిగెడుతున్నావా? to honor God. దేవుని ఘనపరచుటకు But పరిగెడుతున్నావా? God has also got a purpose for you. దేవుడు నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం కలిగి He ఉన్నాడు. wants you to fight his battles. ఆయన యుద్ధములు నీవు చేయాలని కోరుతున్నాడు. And he wants good soldiers. నీ మంచి సైనికులుగా ఉండాలని He wants కోరుతున్నాడు. fearless soldiers. నీవు భయం లేని సైనికుడిగా He ఉండాలని wants those who will be heroic for him. ఎవరైతే దేవుని కొరకు వీరులుగా ఉండేవారు కావాలని Are you కోరుతున్నాడు. prepared? నీవు సిద్ధంగా ఉన్నావా? Shall we pray? ప్రార్థన చేసుకుందాం. ప్రేంగుల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మా బలమైన గొప్ప తండ్రి, సర్వశక్తిగల ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభువా, ఆకాశములు మహాకాశములు పట్టడానికి గొప్ప దేవ, ఉదయకాలం మా తండ్రి క్యాంపులో మా తండ్రి మీరు ఇచ్చిన వాక్యం కొరకే మీ స్తోత్రాలు. మేము ఏ విధంగా పరిగెత్తాలో మీరు మీ వాక్యం ద్వారా చూపిస్తున్నారు తండ్రి. పరిశుద్ధత కొరకై ఏసేపు పరిగెత్తినట్టుగా మేము పరిగెత్తాలని తండ్రి, మరి మీ విషయమైనా మా తండ్రి ఆసక్తి ఘనపరచడానికి పరిగెత్తినట్టుగా మా ప్రభువా, మరి అబ్రహాం పరిగెత్తినట్టుగా పరిగెత్తాలని తండ్రి, మిమ్మల్ని ఘనపరచడానికి, హెచ్చించడానికి, మీకు పరిచర్య చేయడానికి తను ఏ విధంగా పరిగెత్తాడో చూస్తూ ఉన్నాం. దావీదు కూడా గొల్లియాతు వైపు పరిగెత్తా ఉన్నాడు. మా ప్రభువా, మీ కొరకై వీరుడుగా, సైనికుడుగా పరిగెత్తాడు. ఆ విధంగా మేము పరిగెత్తడానికి మాకు సహాయం చేయండి. వాక్యము దీవించండి, ఆస్వాదించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.